వాక్యం ఉంటుందో అక్కడ వాళ్ళకి ఆనందం ఉంటుంది. So wherever a person is having the word of God inside him or following the word of God, they will definitely have peace and joy. నీ ఆత్మీయ జీవితంలో ఆనందం ఉంటే ఈ భూమి మీద నువ్వు బ్రతకనన్నాళ్ళు నీకు ఆనందం ఉంటుంది. When your spiritual journey has peace and joy, for sure peace and joy will follow all the days of your దేవుడు life. అంటే మంచి. Whenever the name God comes, it means నీ it's good. ఆత్మీయ జీవితం ఆనందంగా ఉంటే ఈ భూమి మీద ప్రతి విషయంలో నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు అనుకునే ప్రతి పని కూడా నీకు అనుగుణంగా మారుతుంది. If your spiritual journey is with joy and peace, for sure all your endeavors will be associated with peace and joy. ఆత్మీయంగా నువ్వు విధేయత కలిగి ఉంటే ఈ లోకపరంగా నువ్వు విధేయతతోనే ఉంటావు. లేదనుకో అవిధేయతతో జీవించాల్సి వస్తుంది. If your spiritual walk is filled with obedience, your life also will be filled with obedience. Otherwise, you might having chaos in your కదా. life. గెత్సెమనే తోటలో కూడా మనుష్య కుమారుడు కన్నీరు కారుస్తూ, నాన్న ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి. అర్థమైందా? ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి, నా ఇష్టము కాదు మీ చిత్తమే జరిగించు. Even at the Garden of Gethsemane, the Lord Jesus Christ was crying bitterly and he said, Lord, if possible, take away this cup from me. But at the same time, he concluded telling, Lord, not my will, Father, but your will be done. ఎందుకంటే నా ఇష్టము కాదు మీ చిత్తమే జరగనియండి అన్నప్పుడు చిత్తమే జరిగింది. And when Jesus was saying, Lord, not my will, Father, only your will be done, only God's perfect will. అంటే ఈ లోకంలో తెలివితేటలు విస్తరించింది అన్నాను కదా, లాజికల్ మైండ్, లాజికల్ థింకింగ్ అని. Did I not tell that logical mind has taken dominance or prominence దేవుడు in కదా, this world? మరి ఎందుకన్నారు ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయండి ఎందుకన్నారు? It is God. If it is God, why did he say, take away this cup from me? That's what people ask. అంటే సృష్టించిన వాడి దగ్గరికి వచ్చి ప్రశ్నలు వేయడం. It's like questioning the creator, you being ఆ a ప్లేస్ లో creation. నేను ఉంటే వేయనండి. Because you're a creation, you cannot question the creator at వాక్యం all. వింటాను, వాక్యము మంచి చెడు చెప్పినప్పుడు మంచి పట్టుకుని వెళ్తాను, చెడు దగ్గర నేను ఎందుకు ఉండాలి అని అంటాను నేను. While reading the word of God, I'll hold on that which is good. I will definitely not అది go ఆగడం వలన, towards the side చెడు of దగ్గర evil. ఆగడం వలన నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? If I go towards the side of evil, will good happen to me or మంచి evil? పట్టుకునే వెళ్తాను. I will hold on that which is good. కొన్ని మనకి నచ్చినవి ఉండొచ్చు, మనకి నచ్చనివి కూడా ఉండొచ్చు. There are many things which you might like and many we do not like. నచ్చనివి వచ్చినప్పుడు ఏం చేస్తాను చెప్పనా? ఆలోచిస్తాను. If something which is not favorable occurs to me, I will wait, I will ponder, I will start thinking. మనుషుల ఆలోచన కన్నా దేవుడు ఆలోచనే కరెక్ట్. అక్కడ నాకు నచ్చకపోయినా దేవుడు ఆలోచన ప్రకారం వెళ్తేనే నాకు మంచి జరుగుతుంది. God's thoughts are always higher than human thinking and thoughts. So that's the best thing to do is, Lord, not my will, but your will be done should be said. ఎజెకియల్ 2:10 చూద్దాం. ఎజెకియల్ 2:10, హెజ్కేలు 2:10. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనో దుఃఖమును రోదమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఇది క్యాజువల్ గా వింటున్నారా? క్యాజువల్ గా ఉండేది కాదు, అది జరిగేది, జరగబోయేది. This is not a casual statement. These are things that's going to ఇవి take place. చెప్పరు దేవుడు ప్రేమయ్య ఉన్నా, దేవుడు మంచి ఫెలోషిప్. ఎక్కడ ఫెలోషిప్? ఎక్కడ వాక్యం ఉంది? ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ ఫెలోషిప్ ఉంటుంది. వాక్యం లేని చోట ఫెలోషిప్ ఉండదు, బిజినెస్ నడుస్తుంటది. Wherever there is word of God, only there fellowship does take place. And if there is no word of God, business is going to be a commercial thing. కదా. అందులో రోధము దుఃఖము అనంటే భయంకరమైన పరిస్థితులు అక్కడ ఎదుర్కోబోతున్నారు అని అర్థం. నీకు తెలియదు కదా, ఏదో నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, అన్ని నేను గడిచిపోతూనే అనుకుంటున్నావు. ఏ సిచ్యుయేషన్ ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా వస్తుందో నీకు తెలియదు. You know what's written in the book? It's all about lamentations and mourning and woes. You don't know what situation is going to come upon anybody. So how can you be casual? ఎవరు ఆపగలుగుతారు? Who can stop these things? నువ్వే ఆపాలి. It's only you. You can stop them. నీ ఆత్మీయ జీవితం నువ్వు ఉన్నప్పుడు ప్రతి విషయంలో నీకు సహాయం. When your spiritual journey is very good, you will be అది always నా అనుభవ protected and జ్ఞానము. helped. And this is my ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, There isn't any మీద ఆధారపడవలసిన పని లేదు. not required any man to be trusted. Amen. నువ్వే చెప్తావు నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తారని చెప్తూ ఉంటావు, మనుషుల మీద ఆధారపడటానికి చూస్తూ ఉంటావు. You would say, I need help from God and God will help me, but then still you'll keep on depending and calling people for కదా. help. ఆ రోదన ఎందుకు వచ్చింది? So why that lamentations ఆ are mourning? బాధ ఎందుకు వచ్చింది? Why that mourning, lamentations are woe? ఈ లోకమంతా విలాపమే అన్న ఒక మాటను నేను వినడం జరిగింది. I heard the entire world is going to be filled with lamentations. అది ఎవరెవరికి ఏ విధంగా చేరుతుందో అన్నది ఎవరికి తెలియదు. And no one knows when and what kind of lamentations is going to reach. చూడండి, ఐజియా 30:8
8-12 జాగ్రత్తగా చూడండి. ఐజయా చాప్టర్ 30 వర్సెస్ 8 to 12. యెషయా 30వ అధ్యాయము 8 నుంచి 12 వచనములు. రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దాన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. గ్రంథములో లిఖింపుము అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నీకు తెలియకుండానే ఇన్విజిబుల్ దేవదూత వచ్చి నీకు కనపడకుండానే నువ్వు ఏం చేస్తున్నావో అన్ని కూడా రాయబడి ఉంది, గ్రంథంలో రాయబడి ఉన్నాయి. They know the spiritual beings are invisible in nature. The angels, they will come and write every secret things that you have done or నేనైతే seen and సీరియస్ thought. గా నమ్ముతా దీన్ని. I will take this matter very seriously. నేను నమ్మేదాన్ని బట్టే ఈ భూమి మీద నాకు జరుగుతుంది. And whatever I believe, same thing will occur to me. Blessings or curses will occur to అంతే, me depending ఏదైనా upon సరే. whatever I believe. నీ లాజికల్ మైండ్ తో దేవుని ఆరాధించాలని చూసావంటే నీకు నువ్వే గోతులోకి వెళ్ళి పడుతూ ఉంటావు. You will fall in your own pit when you want to worship God the way you want it, నేను not మీకు according to ఆల్రెడీ God. చెప్పాను, దేవుడు నీకు సమయం ఇస్తున్నారు కానీ నువ్వు దేవుడికి సమయం ఇచ్చే అధికారం నీకు లేదని. God has to give you time. You are not the person who should say, I will give time to God. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. Therefore, redeem the time because the days are evil. మరి ఇప్పుడు అబ్రహాము గాని, సారా గాని, హాగర్ గాని చేసిన పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది So, what happened to whatever Abraham or Sarai or Hagar had done? కదా. అబ్రహాము ఏ బిడ్డ కోసమైతే ఆత్రపడ్డాడో ఆ బిడ్డను వదులుకున్నాడా లేదా? Now, Abraham was eager to have a child, but what happened at the end? Was he not forced to let go of Ishmael? కదా, అడుగుతాడు, నా బిడ్డని ఆశీర్వదించండి, నా బిడ్డని నీ సన్నిధిలో ఉండనివ్వని అడుగుతాడు. And he was pleading to God, let my child Ishmael be in your presence. కానీ అక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? So what was the reply from the నేను Holy One? ఆశీర్వదిస్తానని చెప్పాను కదా, ఇచ్చిన మాటను కీపప్ చేసుకుంటానని ఉందే కానీ నా సన్నిధిలో ఉండవలసింది ఇస్సాకునే అని అన్నారు. And immediately God says, yes, indeed, whatever word I've given that I will bless your child, but it's not going to be Ishmael. The covenant is given to దేవుడు Isaac. ప్రతి విషయంలో క్లియర్ గా ఉంటారండి, మనుషులే క్లియర్ గా ఉండరు. God is very clear in whatever he says and దేవుడిలో speaks ఉన్న and వాళ్ళు does, not ఎప్పుడు man. కూడా మెలకుగా ఉంటారు, దేవుడిలో లేని వాళ్ళు ఎప్పుడు కూడా డిప్రెషన్ లో ఉంటారు. But those who are alert in the Lord, but those who are in the Lord will always stay alert. But those who are not in the Lord, they will be caught up with depression. కదా. 9th వర్స్ చూడండి. 9వ వచనం. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. అంతే, వాళ్ళకి వాక్యంతో సంబంధం లేదు, ప్రార్థనతో సంబంధం. ప్రేయర్ 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 ప్రేయర్, ఫాస్టింగ్ 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 ఫాస్టింగ్, ప్రేయర్, నో వర్డ్ ఆఫ్ గాడ్. These people are so rebellious. They are lying children. They will not hear the word of God. For them, it's only about prayers and fasting. They are not interested in mending their ways according to the word of God. కదా, వర్డ్ ఆఫ్ గాడ్ వచ్చి స్టేటస్ లో ఉంది కానీ నీ స్టేటస్ లో లేదు. Word of God is there in their status, but not in their status, in కదా, their life. పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. జేమ్స్ అని పెట్టుకోవచ్చు, తర్వాత జెనెసిస్ అని పెట్టుకోవచ్చు, ఫిలిపియన్స్ అని ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ నీ జీవితంలో లేదు. నువ్వు పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోపోయినా ఒకటే. You can have many scriptures in your walls or your posts or your mobile, but when it's not there happening in your life, there isn't no meaning at all. అంటే ఒక మనిషి గురించి నువ్వు అజంప్షన్ చేసుకున్నా కూడా అబద్ధంతోనే సమానం నా దృష్టిలో అయితే. If you assume about a person which is not true, that means that's also equal to lies. అంటే నీ థాట్స్ అనే రాయబడుతున్నాయి అక్కడ. That means your thoughts have been written. నేనేం చెప్పాను నేను మీకు? What did I say yesterday? ఆ గ్రంథంలో మీ పేర్లు రాసి ఉండవు. I told you the names of people are not జీవ mentioned in the book. గ్రంథంలో నీ పేరు రాసి ఉంటదేమో, But in the book of life, your names are written. జీవ గ్రంథంలో నీ పేరు లేదనుకో, But if your name is not there in the book ఈ of life, చిన్న గ్రంథంలో రాసి ఉంటది. ఎలాగా? అబద్ధికుడు, అబద్ధం చేయవాడు, మోసం చేసేవాడు, అజంప్షన్స్ లో ఉన్నవాడు, మ్యానిపులేషన్ చేసేవాడు అని రాసి ఉంటది. but if your name is not written in the book of life, your character will be written in this little book like you're a cheater, you're a defrauder, you are a liar, ఇది you're a సబ్జెక్ట్ fornicator, కాదండి you're నేను a చెప్పేది, sodomite. సబ్జెక్ట్ కాదు. All these are not subjects, but this is a reality which I'm talking to you. సబ్జెక్ట్ కాదు. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో నీ స్టేటస్ అంతా కూడా వాక్యంలో వస్తది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అబద్ధమాడు పిల్లలు, వాక్యము వాళ్ళు వినరు. ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్ ఉంటుంది, వాక్యం వినరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి అర్థం కాదు. Remember this, if you're getting distracted, that means you're a rebellious child, you're a lying child, because you're not interested in the word of God at all, towards something which is good. వాక్యం చూసా, నేను చెప్పు ఆజ్ఞలలో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు అన్నారు. Because I read a scripture which says, do not add to any scriptures or delete any scriptures from the word. తీయకూడదు కదా. Then I remembered, I నేను knew that I'm not ఆజ్ఞను supposed to take. జరిగించట్లేదంటే నేను తీసేసినట్టే. If I'm not performing the word of God, that means I've removed the word of God from my కానీ life. నేను తీయను Therefore, I will not. కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, Remember one thing.
ఎవ్వరు ఇలా ఉండరు అని మాత్రం అనుకోకండి. Never ever say like what more people commonly says, no one can be Okay. righteous, no one can be holy. ఎప్పుడు అనుకోకండి. Never ever say that. నువ్వు ఉండవేమో కాబట్టి నీ క్యారెక్టర్ నిన్ను అలా ప్రెజెంట్ చేస్తుంది. You may not be there, but that's the reason why your అలా character is ఉన్న being వాళ్ళు portrayed. ఉన్నారు. There are many people who are clinging to the truth. మరి ఆ కాలం నుండి ఒక అబ్రహాం ఉన్నప్పుడు, ఒక ఇస్సాకు ఉన్నప్పుడు, ఒక యాకోబు ఉన్నప్పుడు, ఒక దావీదు ఉన్నప్పుడు, ఒక నోవాహు ఉన్నప్పుడు, ఒక హానోకు ఉన్నప్పుడు, ఒక జెహోషపాతు ఉన్నప్పుడు, ఒక జోసయ్య ఉన్నప్పుడు ఎందుకు ఉండకూడదు? వాళ్ళందరూ మనుషులే కదా, వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అని క్వశ్చన్ వచ్చింది నాకు. Because then I got a thought when Abraham, Isaac, Jacob, David, Josiah, Jehoshaphat, all these wonderful characters, when they were there in the Lord, why not me? I can also be in the Lord. కదా, పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళందరూ కార్టూన్ షోల్లో అయిపోయారని. But ఆ స్టోరీ నాకు తెలుసు అని స్టోరీలా వింటారు అవన్నీ. But those characters which was mentioned earlier, they never know that people are viewing them as a cartoon show. ఏదైనా అండి, ప్రతి వాక్యాన్ని ఈ రోజు విన్న వాక్యం ఈ రోజు నీ స్టేటస్ ఏంటో చూపిస్తుంది. Today's word, for example, will tell you and reveal what kind of spiritual status you are దాన్ని having. పట్టుకుని నీ ఇల్లు మార్చుకోవచ్చు నువ్వు. Based on that, you can change the situations and నీ your కుటుంబాన్ని families. మార్చుకోవచ్చు, తరతరాల శాపాన్ని ఎరగొట్టుకోవచ్చు, Amen. అప్పుల నుండి బయటకు రావచ్చు, Thank you, Lord. సమాధానంతో ఉండొచ్చు, Amen. శాంతితో ఉండొచ్చు, Amen. ఎంతో హ్యాపీకరమైన లైఫ్ లీడ్ చేయొచ్చు, గొడవలు పడకుండా. మీకు తెలుసు గొడవలకి ఎప్పుడు వెళ్ళను. Based on the word of God today, you can change the situation. It can be ancestral curse or something which is going on wrong in your life. Every situation can be mended. But most important thing is never pick up fights or quarrels very మరి far from them. ముఖ్యంగా ఏంటంటే డబ్బుతో నువ్వు మనుషులు సాయం చేయగలుగుతావు, కానీ వాళ్ళలో ఉన్న అండర్స్టాండింగ్ ని, వాళ్ళ బలహీనతల్ని, వాళ్ళలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని నువ్వు మార్చవనుకో, వాళ్ళ కుటుంబాన్ని మార్చినట్టే, వాళ్ళు నిజంగా ధనవంతులు అయినట్టే. వాళ్ళు You cannot help a person by giving them financial help, but for sure you can give them help in such a way through the word of God that you can change that person's character and his family also will be changed. ఎందుకంటే దేవుణ్ణి పక్కన పెట్టి మన విషయాల్ని మన చేతులతోనే తీసుకుని వెళ్ళారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడలేరని నిన్ననే వాక్యంలో చెప్పాను నేను. We read yesterday only when you keep God aside, his word aside, and you take your decisions and you go on your own, you cannot change your life, you cannot mend your life. అదే అబ్రహాం ఫేస్ చేసింది. దేవుడిని అడగకుండా సారా చెప్పింది కదా అని చేసుకుంటూ వెళ్ళడం వల్లే ఇన్ని పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చింది. That's the problem with Abraham. He did not ask God. In fact, he listened to his wife and he went about doing it. కదా, 10వ వచనం చూడండి ఇప్పుడు. Verse 10. దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపుకుడి, మృదువైన మాటలే మాతో పలుకుడి. ఇదే జరుగుతుంది ఇప్పుడు ప్రపంచం అంతా, ఇదే మృదువైన మాటలు. Even now they are telling, tell us the right things. What are the right things? Speak to us smooth things, prophecy, మీరు deceit. ఒకసారి చెక్ చేసుకోండి. 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఏంటంటే మనుషులు ఏం కోరుకుంటున్నారంటే, నన్ను తిట్టకూడదు, నన్ను ఏమనొద్దు, నన్ను రెబ్యూక్ చేయకూడదు, ప్రేమగా మాట్లాడాలి, ప్రేమ కలిగిన వాక్యమే చెప్పాలి. అంటే నువ్వు బూతులు మాట్లాడినా, పోర్నోగ్రఫీ చూసినా, నువ్వు ఏది చేసినా కూడా, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ తో ఉన్నా, నువ్వు అబద్ధం మాట్లాడినా, దొంగతనాలు చేసినా, ఎదుటి వాళ్ళని మ్యానిపులేట్ చేసినా, ఎదుటి వారి కుటుంబాల్లో సంతోషం లేకుండా గొడవలు పెట్టినా కూడా దేవుడు నిన్ను వాడుకుంటారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టము, దేవుడు ప్రేమయ్య ఉన్నారు కాబట్టి, దేవుడు కృపయ్య ఉన్నారు కాబట్టి నీ కృప చూపిస్తారని ఈ విధంగా చెప్పడము మనుషులకి ఇష్టం. Nowadays also you find that there is word that is compromised. They don't talk about the rebuke part of it. So even if a person is known for adultery, cheating, all sorts of manipulation, he's still regarded as a person and said God is going to use you. అప్పుడు ఏం చేస్తారు? So what will people దేవుడు do? నన్ను వాడుకుంటాడంట అని అబద్ధం చెప్పేవాడు, మోసం చేసేవాడు కూడా దేవుడు నన్ను వాడుకుంటాడంట అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ దొంగతనం చేసి, ఓహో ఈ విధంగా నన్ను వాడుకుంటారేమో అని అనుకుంటాడు. So therefore even a thief or a defraud or a liar or a cheat will be thinking, oh God perhaps wants me to be used like this, so he'll go about ఇంకా doing this లాజికల్ only. మైండ్ ఉంది అనుకోండి, దేవుడు వాక్యం చెప్పారు కదా, అంధకారం ముందు దాచి ఉంచిన ధనాన్ని నీకు ఇస్తానన్నారని, అందుకునే దొంగతనం చేసామంటే లోపల దాక్కున్న దానివే కదా నేను తీసుకుంటున్నా, అది వాక్యమే చెప్పింది కదా అని And అంటారు. when people use a logical mind with the word of God, they say, yeah, it is written that whatever is the hidden treasures, it will be given to me. So that's the reason wherever people are stirring their money, I'm going and robbing it off. బోధించే వారు సరిగ్గా లేరనుకోండి, విన్న వాళ్ళు కూడా ఇలాగే వాక్యాన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. If the preacher is not right or the pastor is not right, that's how the congregation will be మీకు led. ఆన్సర్ దొరికేసింది కదా. I hope you got the answer by now. ముందుగానే ప్రవక్తల ద్వారా మాట్లాడిందే ఇవన్నీ These are all spoken by the prophets earlier. కదా. ఏమన్నారు? దర్శనాలు మీరేం చూడక్కలే, నాకు దేవుడు దర్శనాలు ఇస్తారు. These people will say, or to the seers or to the prophets,
prophets. Don't see. Even కదా I can see. మీరు ఎప్పుడు నన్ను తిడతారు, ప్రేమగానే మాట్లాడరు. ఎప్పుడు చూసినా రిబ్యూక్ చేస్తారు, ప్రేమగానే మాట్లాడరు. You always rebuke me. You never talk with love and affection. You don't give me comfort words. ఇంకా That's what they బ్యూటిఫుల్ say. వర్డ్ ఉంది చూడండి, 11వ వచనం చూడండి. Read verse 11. అడ్డం రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదురే ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. వీళ్ళే ప్రవక్తలు. నాకేం చెప్పండి, నాకు తెలుసు నేనేం చేస్తాను, నాకు ఐ నో నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు నేనేం చేస్తాను, నాకు తెలుసు. These are the people who will say, listen, you don't have to teach me any lesson. You don't have to rebuke me. You don't have to correct me. I know what I'm doing. I know better than you. That's what they are arrogantly speak. మీరు ఎవరిని అడగక్కర్లేదండి, ఈ వాక్యం యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుసుకుంటే చాలు. You don't have to go and ask anybody. If you ఇదే know the నేర్పిస్తున్నారు importance of the word of ప్రపంచమంతా. God, you'll know. This is what has been taught in the ప్రేమగా world. మాట్లాడేస్తున్నారు. వాళ్ళతో ఇలా మాట్లాడితే మనకి దశమ భాగాలు రావు, డబ్బులు రావు Pastors are more bothered about tithing and offering. That's the reason they don't rebuke the congregation. కదా. అంటే మొత్తం బిజినెస్. So that means it's only a business వాక్యం లేదు transaction. ఇక్కడ. There's no word. అందుకే మన వాక్యం ఏం చెప్పాను, మాథ్యూ 13 చాప్టర్ నుండి ఏం చెప్పాను నేను మీకు, What did I talk from Matthew chapter 18 to 13? 23 వర్సెస్ అని చెప్పాను What was spoken from 18 to 23 కదా. verses? నువ్వు వాక్యము విని అని ఉంది. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. That నెంబర్ means 1 it says if you hear the word of God. So if you don't hear the word of God, means you have not understood Christ. కదా. వాక్యము దేవుని గురించిన వాక్యం విన్నావు కానీ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి నీకేం తెలియదు. You heard the word of the kingdom of God, but since you did not hear the word of the kingdom of నీ God, you did చెవులు not ఉంటున్నాయి understand కానీ Christ. నీ హృదయం మూసుకుపోతుంది. That means your physical ears are open, but your ears that is with the ఆ heart చెవులతో is కూడా closed. ఎందుకు వింటున్నావు? So why are you hearing as it is? ఆ దుష్టుడు ఎత్తుకుపోతాడు కదా అని దుష్టుడి కోసం వాక్యం వింటున్నావు కానీ నీ కోసం వినట్లేదు అక్కడ. You are hearing the word of God for the sake of related to demonic things, but not అందుకే for your sake. దేవుడి మీద క్వశ్చన్ అయినా, దేవుడి మీద ఎవరికైనా జ్ఞానానుసారమైన ఆసక్తి ఉందా? Is anybody having the zeal of God according to the knowledge of God? ఆలోచించండి. Think about it. So many 12వ times. వచనం చూడండి. వర్స్ 12, 12వ వచనం. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కనుక. కృత్రిమము అంటే తెలుసా మీకు? You know what's the meaning of oppression and perversity? పాస్టర్ ఏం చెప్తే నమ్మేస్తారండి. Because these people blindly what the pastor says. నేను అందుకనే ప్రతిదీ మీకు వాక్యం తీయండి, తీసి చదవండి, అది మీకు తెలియాలి అని తీసి ఎందుకు చెప్తున్నా, నేను చెప్పేది ప్రతిదీ నీకు తెలియాలి. That's the reason why I emphasize that you need to open your respective Bibles and read. You ought to know what you're reading. ఏదో ఇక్కడ చెప్తున్నారు కదా అని వినేసి వెళ్ళిపోవడం కాదు. They're not just empty words so that you hear and you go off. ఎందుకంటే నువ్వు వినే బోధకుడు అబద్ధం ఉందనుకో, అబద్ధాన్ని కాంప్రమైజ్ అయిపోయేటట్టు నేర్పిస్తారు. అది పట్టుకుని వెళ్ళిపోయి పాస్టర్ గారు చెప్పారు కదా అని అబద్ధానికి నువ్వు కాంప్రమైజ్ అవుతావు, పాపానికి కాంప్రమైజ్ అయిపోతావు, ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు. Because in most of the places the word of God is compromised and you want to hear that word of God is compromised, and therefore you land yourself in trouble because you're cheated. మరి ఈ చిన్న పుస్తకంలో ఏముంది? So what do you think is there in the little book? ఇవన్నీ రాయబడి ఉన్నాయి అందులో. All these things are mentioned there. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి గురించి దాని మీద రాయబడి ఉంది. Every negative character about the world is written in that little book. కదా. 13th verse చూడండి. 13వ వచనం. ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడిపోవచ్చున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. అంటే నాకేం ప్రాబ్లం లేదే, నేనంతా బాగున్నానే అని అంటారు కదా. ఏ సమయంలో ఏమొచ్చి పడుతుంది ఎవ్వరికి తెలియదు. To those people who says nothing wrong is going to happen in my life, I am settled, everything is good for me, all of a sudden like a wall collapsing upon them, it breaks so suddenly in an అంటే instant. దానికి అర్థం ఏంటి? And what does this mean? సీమోను, సాతాను నిన్ను గోధుమల వల్లే జల్లించాలని కోరుకున్నాడు, కానీ నేను నీ గురించి వేడుకున్నాను, నువ్వు నిలబడిన తర్వాత శిష్యుల్ని బలపరచు అని అంటారు. In Luke chapter 22 verse 31 and 32 it is mentioned, Simon, Satan has desired that he will sift you like wheat, but I have prayed that your faith will not stumble. When you come back, go and నీ tell కొరకు your ఎవరు believers. వేడుకుంటారు? Likewise, I'm asking this question, who's going to pray for you like this? ప్రేమ కలిగిన వాక్యం కావాలి. Because you wanted only comforting words తిట్టకూడదు. and no one should rebuke నువ్వు you. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా కూడా కాలుకి అడ్డం లేకుండా నీ ఇష్టానుసారంగా ఎవరు చెప్పినా కూడా నీకు అనుగుణంగా అందరూ మాట్లాడేయాలి. You don't want anybody to cast away in your way, a stumbling block in your నీ way. నెత్తి మీద చేపెట్టి ప్రేయర్ చేసి నేను బ్లెస్ చేసేయాలి. నువ్వు ఎలాంటి వాడవైనా సరే బ్లెస్ చేసేయాలి. You want to be blessed no matter what kind of person you are. అదే ఇక్కడ ఉంది. And that's what is కొత్తగా ఏం mentioned here. చెప్పేది లేదు. ఆ విషయాలు ఇక్కడ ఉన్నాయి. Those words are mentioned here in verse 13. వారు ఏ విధంగా దేవుని వాక్యము నిర్లక్ష్యం చేశారో
వారి ముందే గ్రంథంలో రాయనన్నారు. ఆ గ్రంథమే ఇది. The way the people were negligent and casual and careless related to the word of God, write about their character in that little book. ఇది ఒక పాయింట్ కదా. This is one of the points. రెండో పాయింట్ ఏంటి తెలుసా? You know what's the second one? మేము ఐగుప్తునే ఆశ్రయిస్తాము, కానీ మాకు భద్రత మాత్రం మీరే ఇవ్వాలని దేవుని అడుగుతారు వీళ్ళు. And they will ask God, we desire Egypt, but at the same time, though we desire Egypt, you have to give us protection. అంటే అర్థం తెలుసా మీకు? You know what it means? ఐగుప్తు అన్నది ఒక శాపానికి, తరతరాల శాపానికి, దోషానికి, ప్రాచీన జీవితానికి ఉన్న ప్లేస్ వచ్చి ఐగుప్తు దేశము. Egypt is nothing but it's related to curse and related to all negative things. All your old character, your sinful character is all there. ఓకే, దాని గురించి ఆలోచిస్తూ, అంటే అందులోనే నీ ఆలోచన అందులోనే ఉంటది, నీ ఇష్టం అందులోనే ఉంటది, నీ డిజైర్స్ అన్ని అందులోనే ఉంటది, నువ్వు ఏమనుకుంటే అది జరగాలని అందులోనే ఉంటది, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళిపోని ఉంటది, అన్ని ప్రతిదీ నువ్వే ఉంటావు. అక్కడ దేవుడు ఉండరు ఐగుప్తులు. Egypt means it's your old character. It's all the lust of this world, the pleasures of this world. You want to go wherever you want to go. No one should కానీ restrain you. దేవుడి దగ్గర నుంచి భద్రత కావాలి. But at the same time, you say, Lord, I need protection. నాకు from you. ఏడుపు ఉండకూడదు, కష్టం ఉండకూడదు, బాధ ఉండకూడదు, అప్పుల బాధ ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, నేను ఏమనుకుంటే అది జరగాలి, నాకు అన్ని సంతోషమే ఉండాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను కోరుకున్నదే జరగాలి అంటే ఇందులో కూడా నువ్వే ఉన్నావు. In every way, you are the one who's there. You say, I should not have any troubles. I should not have any struggles. I should not have any financial crisis. My health should be good. But you want to be in Egypt, but you don't ఇవన్నీ want భూమి God. మీద జరిగేవే మీతో చెప్తున్నా. I'm telling about the things that's occurring and taking place in this దీనికి world. డబ్బులు ఇచ్చి విని వస్తాం అందరం And people give money and then the people want to hear. కదా. మూడో పాయింట్ అంటే వారికి అనుకూలమైన సందేశం వినటానికి ఇష్టపడతారు, కానీ వార్నింగ్స్ ఇష్టపడరు. And people want to hear those words of comfort and that's favorable to them. But they're not interested in any kind of rebuke or chastening that comes to them. ఎందుకంటే దేవుడి వాక్యం ద్వారా ప్రవక్తలు ప్రకటిస్తున్న ఆ దేవోక్తులు వారికి వినబుద్ధి కావడం లేదు. Because they don't want to hear the word of God that is being spoken by the prophets or the righteous people. బైబిల్లో నుంచి వాక్యం ముందు తీసి పెడితే అదేంటి అలా మాట్లాడుతున్నారు అని అంటారు. ఇంకా వాళ్ళని మార్చడం చాలా కష్టం అసలు. Very difficult to be changing those kind of, when you speak the word of God, show them the scripture, they say, who is this? Why are they speaking so rudely? This is hard saying. Who ఇక్కడ can hear? మాట్లాడుతుంది క్రైస్తవులని కాదండి. It's not about Christians that I'm talking about. ప్రవక్తలు మాట్లాడింది, జరిగేది, జరగబోయేది ప్రవక్తలు మాట్లాడారు, అపోస్తల పౌలు మాట్లాడారు, మోషే మాట్లాడాడు, మనుష్య కుమారుడు మాట్లాడారు. సత్యము ముందు పెట్టి అసత్యం విషయంలో జాగ్రత్త పడమని చెప్తూనే వచ్చారు. And it's not just meant for Christians, it's for everybody. It's written by the prophets, spoken by Moses, Lord Jesus Christ, Apostle Paul telling that you have to focus on that which is truth. Let Kada. go of all that is just falsehood. ఓకే, మీకు ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను నేను. ఐజా 30:7. ఐజియా 30:7, యెషయా 30:7. ఐగుప్తు వలన సహాయము పనికి మాలింది అంటే అంటే నీ సొంత ఆలోచనతో హెల్ప్ కి వెళ్ళిపోతావు. నీ సొంత అంటే చాలా మంది అలా తెలుసా, లంచాలు ఇచ్చి అన్ని పనులు చేసేసి ఇక్కడికి వచ్చి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశారు అని చెప్తారు. Many people give bribes and get their things done, and then they'll come and say, you know what, God has done a great miracle in my life. కాబట్టి ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమియో చేరక ఊరుకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను అని. For the Egyptians shall help in vain and no purpose. Therefore I have called her Rahab Hem Shebeth. గప్పాల మారి, నీ వలన, నీ ఆలోచన వలన, నీ ప్రవర్తన వలన, నీ సొంత డిసిషన్స్ వలన నువ్వు నిష్ప్రయోజనమే. నీ వల్ల ఎవ్వరికి ఉపయోగం నీకు జరగదు, పక్క వాళ్ళకు కూడా జరగదు అని అర్థం. So therefore you are of no use to anybody and it's not going to be a help to anybody. ఐజియా 3:10 చూడనమ్మా. ఐజియా చాప్టర్ 3:10, యెషయా 3:10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. అది నేను మీతో చెప్తున్నా, మీకైతే మేలు కలుగుద్ది. Say to the righteous that it will go well with them. మీ Respond. క్రియల ఫలము మీరు అనుభవిస్తారు. And you will definitely experience whatever you are doing. 11th verse చూడండి. 11. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. అంతే, నువ్వు నీ క్రియల ఫలంలో నీ ఇంటెన్షన్ సరిగ్గా లేదనుకో, ఇంటెన్షన్ నీ ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడవో ఆ ఉద్దేశమే నీ నెత్తి మీదకి వస్తుంది. If your intentions అది are ఎవరికైనా సరే, wrong, your నాకైనా సరే. intentions will come upon you. Whoever you are, your wrong intentions will come upon you. 12వ వచనం. Verse 12. నా ప్రజల విషయమై నేను ఏమందును? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు.
వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. అంతవరకే. ఇవన్నీ కూడా ఆ చిన్న పుస్తకంలో రాయబడి ఉంటాయి. ఈ All ప్రపంచంలో ఉన్న ప్రతి వారి సంగతులు రాయబడి ఉంటాయి. నువ్వు ఏ క్యాస్ట్ లేకపోతే ఏ రిలీజియన్ అన్నది బైబిల్ ఎక్కడా లేదు. all these vain characters are mentioned in that little book. It doesn't talk about which caste, which religion you are. It's all about the characters that's mentioned in that little book. వాటితో సంబంధం లేదు. It's got nothing to do with them. వాటితో సంబంధం లేదు. ఎహెజ్కేల్ 2:9 చూడండి. ఎజెకియల్ చాప్టర్ 2 వర్స్ 9. ఎహెజ్కేలు 2వ అధ్యాయము 9వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక Verse నేను 8. నీతో చెప్పు మాటలు విని నోరు తెరిచి నేనిచ్చే దాన్ని భుజించుము అనండి. నువ్వు ఇక్కడ As for you, son of man, listen to what I say to you. Do not be rebellious like that rebellious house. Open your mouth and eat what I'm going to give you. ఇక్కడ కూర్చుని నాకేం చెప్పడానికి వస్తున్నారు? While sitting, you should ask, what is it that the Lord wants to convey అసలు to me? నాకు అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు కాదు, నాకేం చెప్పడానికి వస్తున్నారు అని క్వశ్చన్ వేసుకో ఫస్ట్. You should not ask a question, what are they speaking like this? Instead, you say, what is the Lord ఇలాంటివి coming? ఎన్నో చూసాను అన్నావు అనుకో, నువ్వు దేవుడితో తిరుగుబాటు చేస్తావు, మనుషులతో కాదు. You should wait and ask, Lord, what are you going to communicate to me? Or if you say, oh, I heard so many such sermons and all, means you're కానీ not ఇక్కడ right. ఏమంటున్నారు ప్రవక్తతో, నువ్వు వాళ్ళగా చేయక. But to the prophet, it has been told by the Lord, you don't be like the rebellious వాళ్ళు నీ house. మీద అరుస్తున్నారే, అలా నువ్వు వెళ్ళి అరవక వాళ్ళతో If they're shouting at you, you don't have to retaliate or do the same thing. కదా. నువ్వు చేయక, వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చెయ్యక, నేను నీతో చెప్పు మాటలు విని, నువ్వు వాక్యం వింటున్నావు ఈరోజు. But same, you will listen to whatever I'm saying to you. That's what Kada. God tells, like how you're listening to this word of God మరి today. ఇప్పటి వరకు నేను చెప్పాను, So what have I told now? నువ్వేమంటున్నావు? So what are you saying? ఇప్పుడు నేను వాక్యం ఏ విధంగా వింటున్నాను How am I hearing? కదా? అబద్ధమాడు పిల్లల్లాగా వాక్యం వింటున్నానా? Am I hearing the word of God like a lying children? నాకు అనుగుణమైన వాక్యమే చెప్పాలని నేను ఎదురు చూస్తున్నానా? Or am I expecting the word of God should be favorable to me, convenient to me? అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కావలసినట్టుగా వాళ్ళు అడిగినప్పుడు అది నాకు చెప్పకపోతే నాకు కోపం వస్తుందా? Am I getting angry and upset when things are not favorable when it comes to the word of God or sermons వీళ్ళు to ఎప్పుడు me? ప్రేమగానే మాట్లాడరు అసలు. These people, they will never speak with love at all, is it? నేను వెళ్ళి అడుగుదాం అనుకున్నా, వెళ్ళినా వద్దంటారు, ఎందుకులే మనం వెళ్ళిపోతాం, రేపు ఏదైనా అడిగితే ఈ అని అవుదాం అని అంటారు. Even if I want to go and ask, they will not answer, but I will just blush when people come and ask me. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళందరూ ప్రవక్తలు అయిపోయారు. Because they have become prophets, because whatever they say that I know everything. అంటే నీ ఆలోచనే నీతో మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతుంది. You know what? Your own thought starts communicating negatively about అదే you. ఇందాక మీరు విన్న ఐజియా 38 చాప్టర్ 8-13 వర్సెస్ అవే. నీ సొంత ఆలోచనతో, నీ సొంతంగా, నీ ఓన్ డిసిషన్ తో, నీ చేతులతో నీ పని చేసుకుంటూ వెళ్ళి ప్రాబ్లం లోకి వెళ్ళి పడి, దేవుడు చెప్పినట్టే చేశాను కదా అని సౌలు అడిగినట్టు అడుగుతారు. That's what is mentioned in Isaiah chapter 30 verse 8-13, like as if you do things on your own and say as if God has told you and you have obeyed to God, like the way Saul said. నువ్వు ఇక్కడ నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు భుజించుము అని అన్నారు. And the Lord was telling to Ezekiel, eat that which I'm going to give you. అంటే నీకు వాక్యం ఇస్తున్నాను, దాన్ని తింటున్నావా, నోట్లో పెట్టుకుని బయటకు పువ్వు అని ఊసేస్తున్నావా అన్నది నీ చేతిలో ఉంది. I'm giving you the word of God. Are you going to eat it and put it inside, or are you going to spew it out of your mouth? తర్వాత ఏముంది, నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా దగ్గరికి చాపబడి ఉండెను. And now Ezekiel was telling that I looked and I saw a hand stretched out toward me, and behold, a scroll of book was in it. ఈసారి ఎవరైనా సరే, మరి దేవుడైతే అలా చేయాలి కదా, ఇలా చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు, నువ్వు అలా చేయాలని అనుకో, అయ్యో గప్పాల మరి నీకేం తెలుసమ్మా అనండి. If somebody comes and says, oh, if it were God, he should have done this to me. If it was God, he should have done, why he's not doing this? Just tell, oh, you are కదా, మరి నీకు exterminated, ప్రాబ్లమ్స్ you're going in the వచ్చినప్పుడు wrong way. ఏం చేస్తావు నువ్వు? So what do you do when you're having నీకు problems? కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తావు? What do you do when you're facing difficulties? కాలు జారు చోటనే వారు పడి ఉన్నారు, వారికి సహాయం నేను చేయనని వాక్యం చెప్తుంది. Because they have already fallen in the slippery pathway, therefore I'm not going to help them. That's what the దేవుడు Lord said. ఒకరికి పనిష్మెంట్ ఇవ్వాలనుకో, పనిష్మెంట్ క్రియేట్ చేయరు. If God wants to give a punishment, he will not create a punishment. నీ నోటితో, నీ యాక్షన్స్ తో, నీ మాటలతో, నీ చేతితోనే క్రియేట్ చేసి అప్పుడు దాని యొక్క పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. God will ensure that you are being punished with your own thoughts, with your own action, with your own words, and you will get snared by whatever has been spoken. కదా, పుస్తకము తినిన తర్వాత ప్రవచించమని చెప్పడం జరిగింది. And after eating that book, it was told to Ezekiel to prophesy, ధైర్యం రావడానికి. so that he will gather strength. ఇక్కడ
ప్రవచించాలంటే ముందు ఆయన వాక్యాన్ని బాగా మింగాలి. రిసీవ్ చేసుకోవాలంటే కూడా నువ్వు కూడా ఆయన వాక్యాన్ని బాగా రిసీవ్ చేసుకోవాలి. If you want to prophesy, you also ought to receive the word of God very well and store it inside you. చేదుగా ఉందని ఊసేయకూడదు. చాలా మంది వాక్యం విని బయటికి వెళ్ళి చేదుగా ఉందని ఊసేస్తారు. అందుకనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితం అంతా చేదే మిగిలిపోతూ ఉంటది. కానీ దేవుడు ఏదో ఎందుకు చేశాడో, దేవుడు ఎందుకు ఇట్లా చేశారో, దేవుడు ఎందుకు అలా అన్నారో అని వెళ్ళిపోతూ ఉంటారే కానీ వాళ్ళు రియలైజ్ అవ్వరు. Many people, after hearing the word of God, they find it to be very bitter, very hard, and they say, this is very bitter, so I'm going to spew it out. And then their life also will become so bitter and hard. But simply they will make a comment telling them, I don't know why God did it. They were just focusing on that, but what చేదుగా happened? ఉందని నువ్వు ఊసేసావనుకో, If you find it bitter and you throw it out, వాక్యం విని పక్కకెళ్ళి నువ్వు వదిలేసావనుకో, if you neglect and reject the word of God వాక్యం outside, నీకు జ్ఞాపకం రాలేదనుకో, and if you don't remember the word of God, నాకు అన్నీ తెలుసా నువ్వు అనుకుంటున్నావు అనుకో, or if you're arrogant and saying, I know everything, సమాధానం లేని సమయంలో కూడా సమాధానం అని చెప్పుకుంటూ నీ ఓన్ గా నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకుంటావే కానీ నీకు సమాధానం అయితే దొరకదు. when there is time and there is no peace at all, you will be saying peace, peace. For sure, you will not have peace, though you might claim it. దేవుడు మాకు తోడుగా ఉన్నారు, మాకు ఏమీ అవ్వదు అని అంటారు. ప్రతిదానికి వాక్యం మీరు ఆల్రెడీ ఒకసారి చూసారు. మీరు Many people say, I have God, I will not go through any problems, God is there with me. And I showed you all these references also. అలాగే ఎజెకియల్ 3:1-4 కెళ్ళండి. Now pay attention to Ezekiel chapter 3 verses 1-4. ఏంటంటే ఇక్కడ ప్రవక్తలతో వాక్యం గురించి చెప్తున్నారంటే ఇక్కడ వాక్యం నువ్వు వింటున్నప్పుడు కూడా నువ్వు తింటున్నావా లేకపోతే ఊసేస్తున్నావా అన్నది నువ్వు చెక్ చేసుకోవాలి. Now, while you're hearing the word of God, you need to know whether you're paying attention, listening to it carefully, or are you careless and rejecting the word of God that you're చదవండి. hearing. ఎజెకియల్ చాప్టర్ 3 వర్సెస్ 1-4, ఎహెజ్కేల్ 3వ అధ్యాయము మొదటి 4 వచనములు. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. అంతే. నువ్వు వాక్యం విన్నావనుకో, నీ పై అధికారుల దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, నువ్వు నైబర్స్ దగ్గర కానీ, ప్రతి వాళ్ళ దగ్గర కూడా వాక్యాన్ని, నువ్వు తిన్న వాక్యానికి తగ్గట్టు నువ్వు ప్రవర్తిస్తావు. Your behavior will be so well depending upon the way you heard and listened to the word of God, whether it is your higher authorities or your family members or your neighbors. It all is clearly evident. కదా, దేవుడు వాక్యం తినకుండా ప్రవచించే వాళ్ళు కూడా ఉన్నారు. There are many people who don't eat the word of God, but they are good in prophesying. వెళ్తారు, వాక్యం వింటారు, They hear the word of God. జీవించేదంతా లోకపరమైన జీవితమే. వాళ్ళలాగా వీళ్ళిలా అన్నారు, వాళ్ళు ఎందుకు అన్నారో అలాగా నేను ఇలా అంటే ప్రతిదీ కూడా ఈ లోకపరంగా ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే ప్రవర్తన ఉంటుంది. They hear the word of God, but they lead their lives according to the world. So that's what they are doing. అందుకే వాక్యం ఏం చెప్తున్నా చూపిస్తా. జెర్మియా 36:27. జెర్మియా 36:27. ఇర్మియా 36వ అధ్యాయము 27వ వచనము. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలు అన్నిటినీ దానిలో వ్రాయము. మరియు యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవి ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులనైనను జంతువులనైనను ఉండకుండా చేయునని ఇందులో నీవు ఎలా వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను అంటే ఏమంటే వాక్యం ఇక్కడ మీరు విన్న తర్వాత ఇదెలా చెప్తారు, అదెలా చెప్తారు, అక్కడ పాయింట్ లేదా, ఇక్కడ పాయింట్ లేదా, అక్కడ అలా జరగలేదా, ఇక్కడ జరగలేదు అంటే మనం టాలెంట్ చూపిస్తున్నాం అక్కడ. People want to exhibit their talent by telling why they speaking like this. There's another scripture which talks very comfortable, very convenient. ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నావు నువ్వు? So whom are you contending with? వాక్యంతో ఆర్గ్యూ చేస్తున్నావు. You're actually contending with the word itself. కదా, ఈ లోకపరమైన లాజికల్ మైండ్ నీ దగ్గర పెట్టుకో. ఎందుకంటే దేవుడి దృష్టిలో ఈ లోక జ్ఞానము వెర్రితనంతో సమానము. Keep your logical mind to yourself, because the even the wisdom of the world is foolishness. వాక్యం చెప్తుంది.
the wisdom of the wise people is become in vain. కాబట్టి ఎప్పటికైనా నువ్వు వ్యర్థమైపోతావు. Therefore, you also will become vain. Everything will go in waste. వాక్యం వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీ గురించి ఆ గ్రంథం రాసుకుంటూ వెళ్తుంది. When the word comes to you, but you are rattling your words with different things and all means, that means the word of God is writing about you in that little book. దేవుడు జెర్మియా ద్వారా ఒక గ్రంథం రాయించారు. The Lord God, through Jeremiah, made him to write a book జరగబోయేదన్నీ రాయించారు. and told him to write the instruction about the things that's going to happen. ఇది చెప్పు, ఇది చెప్తే వాళ్ళు మారు మనసు రావచ్చు అని చెప్తారు. And he says, write it in the form of words in the scroll so that there will be transformation. అక్కడ నిజమే కదా, అందరిలో మారు మనసు వస్తుంది కదా అని చెప్పి వాక్యం ప్రకటించడం, దేవుడు చెప్పారు అనేది ప్రకటించడం జరుగుతుంది. Immediately Jeremiah started telling about the word of God to the people and to the king. అందులో నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, But there are people who are not favorable అంటే there. వాళ్ళకి అన్ని తెలుసు అన్నట్టుగానే ఉంటారు. వాక్యం యొక్క ఇండెప్త్ వాళ్ళకి తెలియదు, వెలుచూపుని బట్టి వాక్యం There are మాట్లాడతారు. many pretenders who claim that they know very well. In fact, their status is only knowing the word of God అయ్యో దేవుడు superficially. మాట చెప్పి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని ఈ అబద్ధికుడు మాట్లాడుకుని ఆ గ్రంథం తీసుకొచ్చి చింపి అగ్నిలో వేసి కాల్చేస్తారు. So the king believed in the false prophet telling that they are telling lies, it's not true means, and they'll tear the scroll and burn it up. చాలా సార్లు దేవుడు మాట్లాడుతున్న వాక్యం అంటే నేను మాట్లాడు మా వాక్యము అది జీవమై ఉన్నది, దానికి లైఫ్ వస్తుందని వాక్యం చెప్తుంది. The words that I speak will give you life, and they are life. ఏమన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని వీళ్ళు చెప్తున్నారు. What does the word say? It says, I am the way, the truth, and the మరి life. అక్కడ చెప్పే వాక్యం మంచి చెప్తున్నారు. Is it not good that has been spoken about? ఏమని, నువ్వు ఈ ప్రవర్తన కలిగిన దీని నుండి తిరిగిరా, And the instructions are very clear. You are having these kind of నువ్వు ఈ behavior, విధంగా come out మోసం of it. చేస్తున్నా, నువ్వు తిరిగిరా You are cheating like this, so come out of your ways. అని చెప్తున్నప్పుడు ఈ రోజు చాలా మంది ఏమనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు శిలువ మనం చెందారు కాబట్టి జరగబోయే పాపాల గురించి కూడా ఆయనకు అడిగేశారు. So many people nowadays are claiming that Jesus Christ died on the cross, so even the sins of the future also have been cleansed away. That's ఎక్కడైనా what, వాక్యం ఉందా? wherever is there, is మరి there any లేనప్పుడు word ఎందుకు that, చెప్తారు? so why are they saying something which is not ఎందుకు there? చెప్తారు? లేదు కదా, లేనిది చెప్పకూడదు, ఎందుకు చెప్పారు మరి? Why are they saying things which is not mentioned in the Bible? రక్తము నీ ఇంట్లో ఉన్న పెనాయిల్ కాదది The blood of Jesus Christ is not the phenyl that you're using in your house. కదా. రక్తం ఏంటంటే ఎప్పుడు నేను పరీక్షిస్తూ ఉండేది రక్తం. The blood will always examine you, test you దాన్ని to see. మిస్యూజ్ చేసుకుంటున్నారే But you're misusing it. కదా. రొట్టె అన్నది మనుష్య కుమారుడు, రక్తం అన్నది తండ్రి యొక్క గైడెన్స్. అది The bread is nothing but the son, and the blood is the directions given by God the దావీదు Father. ఏ విధంగా మేషబోతుని ఏ విధంగా టెస్ట్ చేశాడు? How did David check Mephibosheth? ఆ? ఇతను సౌలు మనవడు కదా, ఇతను కూడా నా మీద నెగిటివ్ గా ఉన్నాడా, అసలు నాతో సమాధానంగా ఉంటాడా అని చెప్పి పరీక్షించుకుంటూ వెళ్ళాడు. David was examining Mephibosheth because he was the grandson of Saul and the son of Jonathan, to check if he also would be like a traitor. అంటే అక్కడ రక్తం పరీక్షిస్తుంది. That means the blood is examining and testing on the గెలిచిన person. వెంటనే ఏమైంది? So what happened when Mephibosheth won? దావీదు ప్రేమకి పాత్రుడిగా మార్చబడ్డాడు. And he turned out to become a favorable. David started loving Mephibosheth so much. తనతో పాటు కూర్చుని భోజనం చేసే ఆ రాజ్యంలో గొప్ప స్థానంలో పెట్టాడు అతన్ని. And David kept Mephibosheth in a very good ఈ status. ప్రపంచంలో Yes, Lord. ఆస్తి కన్నా సంపాదించేది అని తెలుసా? నమ్మకం. You know what is the నమ్మకం. most అది ఒక మనిషి మీద నమ్మకం లేదనుకోండి, ఎప్పుడు ఈ జేబులో ఇంట్లో పామును పెట్టుకుని బతుకుతున్నట్టే ఉంటది. one of the most important treasures that the world should missing and it is required is trustworthiness. But nowadays trust is not there. It's like you're having a serpent in your house when there is no trust. ఒక్కడండి, నేను రెండింటి నమ్ముతా. I believe in two aspects. నేను నమ్ముతాను అందరినీ. I blindly trust everybody. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేకపోయిన తర్వాతైనా మారుతారు కదా అని నమ్ముతాను. అది నా నమ్మకం. They may not be today, but tomorrow they will come and turn their ways. That's అందుకని what నా is my faith. దగ్గరకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమే త్రోసివేయను. Therefore, all who come unto me, I will by no wise రెండోది, cast them out. ప్రతి విషయంలో ఆలోచిస్తాను ఫస్ట్. And second thing is, I think always. at all times. ఆలోచించి కావాలంటే సమయం తీసుకుంటాను కానీ తీర్పు తీర్చను, నిందలు వేయను I will take time, but I will not pass a judgment. I will not have any judgment. కదా. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు జరిగేవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఆ రాజు కోపం వచ్చి ఏంటి చింపపాడేశాడు. And when Jeremiah was telling about the things that's going to occur, Jehoiakim was so upset, అలాగే he tore. జాన్ 12th చాప్టర్ లో ఉంటది, 40th verse నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు నా మాట ఎందుకు వినట్లేదు? మీరు Lord is telling from John chapter 10, why is it you're not listening to my నా words? తండ్రి పలికారంటే అది నేను మనం మాట్లాడినట్టే. If my father has spoken, it's like what I have నేనే spoken. మీకు తీర్పు తీర్చను. I am not passing any judgment అంత్య against you. దినములలో నేను పలుకు మాటే మీ మీద తీర్పు తీరుస్తాను రాయబడి ఉందా లేదా? But is it not mentioned in the final days, the words that I spoke will pass a judgment against you? కదా. అంటే
నేనేం తీర్పు తీర్చను, I will not pass a judgment against you, వాక్యము తీర్పు తీరుస్తుంది. but the word will judge you because you చెప్పిన rejected, వాక్యం నువ్వు వినేసావు కదా, because you heard. నీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా వాక్యం అయితే బయలుపరచబడింది. Whether you know it or you don't know it, the word has నువ్వు been గుర్తు spoken. లేక నువ్వు నిష్ప్రయోజనం అయిపోతావేమో, వాక్యం ఎప్పుడు నిష్ప్రయోజనం అవ్వదు. The word of God will never go in vain, but you will become going in vain. అందుకే ఎప్పుడు యోబు చెప్తాడండి, That's the reason Job keeps ఓకే reminding. ఆ దుష్టుల ఆశీర్వాదం కూడా దేవుడు నాకు ఇచ్చారని చెప్పారు. And Job says even the blessings of the wicked will come ఒకరు upon will come upon you. ఆశీర్వదించబడాలని నువ్వు వెళ్తావు, You want to bless somebody, వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు అనుకో, వాళ్ళకి రావాల్సిన ప్రతి ఆశీర్వాదం నీ వెనకాల తిరిగి వచ్చేస్తుంది. but if they don't receive, if they reject all the blessings whom you want to give, that will come నువ్వు behind you, ఆశీర్వదించబడతావు and you will be blessed. కదా. ప్రతిదానికి స్టోరీస్ చెప్పకూడదండి. ఎందుకు చేశానంటే, ఎందుకు అన్నానంటే, ఎందుకు నాకు అవసరం లేదు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి చాలు. Give answer to that has been asked. Don't justify. Don't create stories. Don't keep on saying నువ్వు ఇలా excuses. క్వశ్చన్స్ వేస్తున్నావు అని అంటే నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు చింపి పాడేస్తున్నావు. If you're questioning like this, means you are tearing the word of God that you heard. నెక్స్ట్ వర్స్ చదవండి, 30th వర్స్. జెర్మియా 36:30. అందుచేతను యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట అది సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే మాట వినట్లేదో, ఎవరైతే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారో, ఎవరైతే వాక్యాన్ని వాళ్ళ ప్రవర్తన ద్వారా చింపుతున్నారో వాళ్ళ గురించి గ్రంథంలో రాయబడింది. To all the people who have rejected, neglected the word of God or treating it with contempt and carelessly, to those people, this is what is mentioned. దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడు అగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గురించి చెప్పిన కీడంతయు వారి మీదకిని, యెరూషలేము నివాసుల మీదకిని, యూదా జనుల మీదకిని రప్పించుచున్నాను. అయినను వారు వినిన వారు కారు. అదే నేను అంటాను చూసారా, ఎంత చెప్పినా నేనేమి స్టోరీ చెప్పట్లా, సబ్జెక్ట్ చెప్పట్లా, దట్స్ యువర్ లైఫ్. As I told you earlier, I'm not telling any story or anything and all, but it's all your life. మీ గురించే చెప్తున్నా, I'm telling about you. కానీ దాన్ని క్యాజువల్ గా వినకండి అని అంటున్నాను But నేను. I'm telling you, don't be careless or casual while you're hearing. నీ ప్లేస్ లో నేనైతే క్యాజువల్ గా ఉన్నది, దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ చేసుకుని నా కుటుంబాన్ని కాపాడుకుంటా If I ఫస్ట్. were you, I will pay absolute attention and practically apply it in ఇది my life మనం and save my అందరం కూడా, family. ఇది సంఘం కాదు, యూఆర్ ఫ్యామిలీ. నెక్స్ట్ వర్స్. Verse 32. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని నువ్వు చింపేసినా కూడా గ్రంథాలు వెళ్ళిపోతూ ఉంటాయి. Even when you tear, there are many scrolls that will be చదవండి. written. లేఖికుడగు నెరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగింపగా అతను ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలు అన్నిటినీ వ్రాసెను. రాసి మరియు ఆ మాటలు గాక ఆ మాటలే కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. అంటే నీకు చక్కగా ఒక పాయింట్ తీసుకొచ్చి పెడతా, దాన్ని నువ్వు అలక్ష్యం చేసావనుకో, దానికి ఇంకొక 2-3 యాడ్ చేసి నీ మీదకి రావడం జరుగుతుంది. I will give you ఇది one నేను specific. చెప్తున్నాను కాబట్టి తెలిసింది, కానీ యాక్చువల్ గా అది నేను చెప్పినా చెప్పకపోయినా వాక్యం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. Let's say I give you an instruction. If you're neglecting and rejecting it, then 2 or 3 or more points will be added and given to you. Whether you know it or not know it, this is what is the truth. ఆ కాలం నుండి ఈ కాలం వరకు From times then till now. ఎందుకు ఈ గ్రంథాలు రాస్తున్నారు? Why do you think the scrolls or the books దేనికి written? రాస్తున్నారు And what purpose? కదా? ఆ యెహోవా ఏకమి ఎవరబ్బా, వాళ్ళే కాదు. It's అతని ప్లేస్ లో నువ్వు ఎవరైనా ఉన్నావా? నువ్వు ఎప్పుడైనా తృణీకరించావా? నువ్వు ఎప్పుడైనా ఎగతాళి చేస్తావా? నువ్వు ఎప్పుడైనా దేవుడి విషయాల్లో ఇంత టైం పడుతుందా, ఇంత సేపు పడుతుందా అని అన్నావంటే నువ్వు బ్రతుకు దినాల్లో 1 సంవత్సరం తీసేస్తారు. It's not about this person or this అదైతే నిజం, particular నేను చెప్తున్నా king. మీతో. But because you're rejecting, why you're talking like this means the days will be reduced. ఎందుకంటే మారు మనసు పొందడానికి నీకు సమయం ఇచ్చి తిని, కానీ దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదని వాక్యం చెప్తుంది Because the word of God says the time was given to you, but you were careless and negligent. కదా. చూడండి 36:2 జెర్మియా. ఇర్మియా 36:2. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేల్ వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటల అన్నిటినీ దానిలో వ్రాయము. అంటే గ్రంథంలో క్రైస్తవులకి అని చెప్పలా, Nowhere it's been mentioned related to any religion. Like ప్రపంచంలో ఉన్న Christianity.
మనిషికి సంబంధించి ఉంది. అందుకనే ఇక్కడ మతము లేదు అని చెప్తున్నా, మతము కాదు అని చెప్తున్నా. That's the reason I emphasize this has got nothing to do with any religion. It's మనుష్య for the people of కుమారుడు ఈ all the world. భూమి మీదకి వచ్చి ఏ విధంగా పరిచయం చేశారో జ్ఞాపకం చేసుకోండి. You need to recollect how the Son of Man came and ఎవరినైనా did మతంలో ministry. కలిపారా? Did he proselyte anybody in the ఇంకొక religion? మతాన్ని ఎగతాళి చేశారా? Or did he mock at any other religion? ఇంకెవరినైనా తిట్టారా? Scold anybody? కదా ప్రవచనాలు చెప్పుకుంటూ తిరిగారా? Or was he focusing on prophecies? నాలో నాకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, ఈ వరాలు ఉన్నాయని చెప్పుకుని తిరిగారా? Or did he go about telling that I have these మీరు gifts of రండి 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 నేను మీకు పరిశుద్ధాత్మ వరమిస్తాను ఎక్కడైనా చెప్పారా? Or did he say, come unto me and I'm going to pour the Holy Spirit upon you? ఆ కాలంలో లేదు కదా అంటానికి లేదు. You cannot say that times it was not there. పరిశుద్ధాత్మ అభిషేకము అన్నది వాక్యం ఉన్న చోట ఉంటది, కానీ బాప్తిస్మం తీసుకున్న చోట ఉన్నట్టు ఎక్కడ బైబిల్లో The రాయబడలేదు. anointing of the Holy Spirit will dwell upon the person who is applying the word of God in his life, not just because the person is taking baptism, he will receive the anointing of the Holy అపోస్తల Spirit. పౌలు బాప్తిస్మం తీసుకోక ముందే అభిషేకాన్ని పొందుకున్నాడు. Apostle Paul received the anointing of the Holy Spirit even before he was baptized. ఎందుకంటే చూసిన దర్శనానికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి అభిషేకం పొందుకున్నాడు. నువ్వు దేనికి విధేయత కలిగి ఉన్నావు, అభిషేకం పొందుకున్నావు అని చెప్తున్నావు? Because he was obedient from the day he started seeing that vision and he heard the voice. But what about you? Are you showing obedience in any corner of your life? థర్డ్ వర్స్ చూడండి ఇప్పుడు. 3వ వచనం, నేను యూదా వారికి చేయి ఉద్దేశించు కీడంతటిని కీడంతను గూర్చి గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదురేమో. ఇదండి నీ దగ్గర ఉన్న జీవ గ్రంథంలో ఉన్నది ఏంటంటే, నువ్వు వాక్యము విని నువ్వు పశ్చాత్తాప పడతావేమో. అయ్యో అవును కదా, వాళ్ళు ఇలా చేసి దేవుని బాధ పెట్టారు, నేను అలా బాధ పెట్టొద్దు. ఈ విధంగా దేవుని సందేహించారు, నేను సందేహించొద్దు. ఈ విధంగా దేవుణ్ణి మనిషిలా చూశారు, నేను అలా చూడొద్దు. ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు, నేను అలా ప్రవర్తించొద్దు. ఈ విధంగా దేవుని నువ్వు దెయ్యం పట్టినవాడు, నువ్వు బయల్జెబూల్ ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు అన్నారు, నేను అలా చేయొద్దు. వీడు తిండిపోతాడు, మేరీకి వ్యభిచారిగా పుట్టారు అని చెప్పి మాట్లాడారు కదా, అలా నేను అనొద్దు. ఈ విధంగా మారు మనసు పొందుకుంటున్నావా, లేకపోతే చెప్పుడు మాటలు పెట్టుకుని నువ్వు కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? While you're hearing, you should know only one thing, that you should not learn from any of these bad examples that has been mentioned. Rather, you should be a very good example to Christ that you heard. That's all makes the difference. కదా, ఇవి నువ్వు రాసావనుకో, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు అది విని వాళ్ళు పశ్చాత్తపడతారు. అయ్యో ఇటువంటి ప్రవర్తన నాకు ఉందేంటి, అహాబుకున్నట్టు ప్రవర్తన ఉండకూడదు కదా, అలాగే యెజబేలుకున్నట్టు నా దగ్గర ఆ ప్రవర్తన ఉండకూడదు కదా, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగినా అలా నేను ఉండొద్దు కదా. అహాబు నిజమైన ప్రవక్తన పెట్టి ఆ నిజమైన ప్రవక్తన గురించి ఎప్పుడు మంచి మాట్లాడు, ఈ ప్రవక్తలు అయితే అందరూ నా గురించి మంచి మాట్లాడతారు అని చెప్తున్నారు, అలా నేను కదా అని నువ్వు తెలుసుకొని పశ్చాత్తాప పడతావేమో అని చెప్పి వాక్యం చెప్తుంది. The word of God has come to you so that while you're hearing the word of God, you will not conduct yourself in the lines of Ahab or Jezebel or any wrong character. Rather, you will mend your ways in such a way that you will be only pleasing God and not displeasing Him. కానీ నాకు తెలిసినప్పుడు చాలా మంది పశ్చాత్తాప పడట్లేదు. But if you ask me, I'm not genuinely repenting. ఇక్కడ వాక్యం వింటారు, అహాబ్ లాగే ఉంటారు. They hear the word of God. When they go out, they conduct themselves like Ahab. వాక్యం వింటారు, బయటికి వెళ్ళాక బూతులు మాట్లాడతారు. But they hear the word of God. When they go out, they speak వాక్యం abusive వింటారు, words. బయటికి వెళ్ళి ఇక్కడ మాటలు అక్కడ మాటలు అక్కడ చెప్తారు. They go out and they go out gossiping with one వాక్యం another. వింటారు, బయటికి వెళ్తారు, కోపం ప్రదర్శిస్తారు. They hear the word, but they go out, they become angry. ఇక్కడ నుంచి వాక్యం వింటారు, బయటికి వెళ్తారు, వాళ్ళే శపించుకుంటారు. And in fact, they curse themselves after hearing the word of God. కానీ నువ్వు ఏం పలుకుతావు అది నీ నెత్తి మీదకి వస్తాను, నువ్వు రియలైజ్ But you're అవ్వట్లేదు. not realizing whatever you speak is coming upon you. చూడండి రెవల్యూషన్ 5:1-5. రెవల్యూషన్ 5:1-5, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మొదటి 5 వచనములు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. నిజమే, అందుకే వాక్యం యొక్క ఇండెప్త్ చెప్పట్లే. ఎందుకంటే అపోస్తల పౌలు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలే,
వాడు ఎంత వారు అయినను నాకు అనవసరం, నేను ఎవ్వరి దగ్గర ఏం నేర్చుకోలేదు, ఆయన యొక్క అభిషేకం నా మీద నిలుచుచున్నది కాబట్టి ఎవరు నాకు బోధించిన అవసరం లేదని అపోస్తల పౌలు చెప్తున్నాడు. క్రొత్త నిబంధన సమయంలో క్రొత్త నిబంధన ఎక్కడుంది? పాత నిబంధన గ్రంథమే కదా తీసి నేర్పించింది. And where was the New Testament? Was it not spoken from the Old Testament quotes? ఏదో వీళ్ళేదో పుట్టి కని పెంచినట్టుగా చెప్తున్నారు. పాత నిబంధన వేరే, కొత్త నిబంధన వేరే. ఎవరు మీకు అధికారం ఇచ్చారు సపరేట్ చేయడానికి? Who are you to separate the Old Testament and say this is of the Old and New Testament is something which you have to follow? కదా, అంటే నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు? So what's your status and అంటే stage? వాక్యం విని వదిలేసే స్టేజ్ లో ఉన్నావు అనమాట. That means you're hearing the word of God and neglecting and rejecting it. లేకపోతే రెండు, వాక్యాన్ని మర్చిపోయేవాడివైనా ఉండాలి. Or you should be a person who forgotten the word of God. మూడోది ఏంటంటే నాకు అన్ని తెలుసు అని చెప్ప గర్వంతో అయినా ఉండాలి. Or third category, with your arrogance and pride puffed up, you say, I know the word of God much better. కదా, వీటి వల్ల ఏం పోగొట్టుకుంటున్నావు నువ్వు? So what do you lose? కదా, నీకైతే కృపాకాలం ఉండదు. For sure, you are not going to be in అసలు the time of కృపాని grace. పలికే అర్హత కూడా నీకు లేదంట. In నేనైతే fact, you are not eligible to use the word కృప called అంటే grace. మారు మనసు పొందడానికి ఇంకొక అవకాశం అని అర్థము. Grace means it's a time given to you so that you will return and అదే అంటారు, repent. దేవుడి కృపను బట్టి నేను చాలా బాగున్నానండి, కానీ రాత్రులు నిద్ర పట్టట్లేదండి, ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాయి, ఏమో తెలియట్లేదు, షుగర్ పెరిగిపోయిందేమో ఒకసారి చూపించుకోవాలి. Many people use the slogan, by the grace of God, I'm doing well. And at the same time, they'll say, maybe it's because of sugar. మరి or diabetes or ఏమైపోయింది నీ కృప? So what happened to the grace that you said? వాక్యం ఏం చెప్తుంది? What does the word say? నా కృపలో నేను నిన్ను కలుస్తాను అని అన్నారు. It is said that through my grace, I will meet you at the place. అపోస్తల పౌలుతో అంటారు, నా కృప నీకు చాలును అని. But Apostle Paul just said, my grace is sufficient to అతన్ని thee. వెళ్ళి కలిశారంటే అతను ఆ దేవుడు కృప అతనిలో ఉంది కాబట్టి దేవుడు ఆ కృపను బట్టి కలుస్తాడు. నీలో ఏ కృప ఉందని నిన్ను వచ్చి Grace was కలవాలి. found in Apostle Paul. That's the reason God said, I will meet you at the place of grace. But what grace is there in your life that you can claim these words? కదా, మరి మారు మనసుని ఎక్కడ పొందుకోగలుగుతారు? So how can you get the repentance? కాబట్టి భూమి మీద ఆ వాక్యం యొక్క ఇండెప్త్ పరలోక గవిని ఓపెన్ చేసి నేర్పించాలి, గాని పైనట్టు నేర్పించుకుంటూ వెళ్ళిపోయామనుకో అట్లాగే ఉంటుంది వాక్యం అంతా కూడా. Therefore, the word of God should go in detail, reveal all the mysteries and taken all the hidden treasures and వాక్యం been అన్నది spoken. మిస్టరీస్ తో ఉంటుంది. But if you speak superficially, it's of no use. Remember, the అందుకనే word of God is associated with ఆ mysteries. కాలంలో పారబుల్స్ తో చెప్తే కూడా మనుషులకు అర్థం కాల So parables were spoken and people couldn't understand. కదా. గురుగులంటే ఏంటి, గోధుమలంటే ఏంటి అని చెప్పుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఆ విధంగా అర్థం చేసుకుంటుందని చెప్తే అలాగా అర్థం కాల. Because they didn't know the difference between chaff and the wheat, and even if it was spoken to them, they didn't understand. కదా, ఎట్లా చెప్పినా కూడా మనుషులకు అర్థం కావట్లేదు. No matter how it was told, they couldn't understand or relate. అందుకే చూసి కాపీ కొట్టి రాయమన్నా కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. So that's the reason I tell, see and copy the word of God and apply it in your life, still they don't pass. 7th verse చూడండి. Verse 7. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగులు పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు అంటే వాక్యానుసారము జీవితము జీవించి మాథ్యూ 18:23లో ఉన్న పరిశుద్ధమైన ప్రార్థనలు. ఆ పరిశుద్ధమైన ప్రార్థనలు ఏముందో చెప్తాను నేను. What are the prayers of the saints mentioned in Matthew chapter 18:23 also about the saints and the people who are sowing in the fertile ground? Let me show you what is all about. దేవుని వాక్యం మీద మనస్సు కలిగి ఉంటారండి. That means their focus will be only on the word of God. ఆచారం కాదు. They will set their minds and hearts on the word of God and not tradition. 2 నిలకడ కలిగిన విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. And their faith will be deeply established. కదా, అంటే దేవుడు అంటే చర్చ్ ఫాదర్స్ హౌస్ కి రావాలని ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా బద్ధకం చూపిస్తుంటారు. Many people are so lethargic and exhibit laziness or procrastination to come to Father's house. ఇక్కడ నుండే అంటే దేవుడు వాక్యం నుండే ప్రొటెక్షన్ దొరుకుద్దని వాళ్ళకి తెలియదు. But they don't realize that through the word of God they will be protected. కదా, వాళ్ళు కాపాడుకోవడమో తెలియదు. దేవుడు కాపాడుతానంటే అది కూడా వద్దనుకుంటారు. They cannot save themselves, and if God comes and tells I'm going to save you, means they're not interested. They don't know. మూడోది దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వడం తెలుస్తుంది వీళ్ళకి. And these people will start respecting the word of God. వినుటకి సిద్ధపాటు కలిగి ఉంటారు వాళ్ళు. They will show interest to the word of God and show interest. దేవుడి వాక్యము విషయంలో వారికి గర్వమే ఉండదు. And when it comes to the word of God pertaining to the life, they will not have any attitude issues. They will not feel pressurized at all. వినిన వాక్య ప్రకారం జీవించాలని, క్రియలు జరిగించాలని ఇష్టపడతారు వాళ్ళు. ఒకళ్ళు ఇష్టపడేటట్టు నేర్పించారు, వాళ్ళే ఇష్టపడతారు.
they themselves will be motivated and delighted to perform the word of God in their lives. Not that somebody comes and tells them. And then అందుకే they change. వారి జీవితాల్లో ప్రెషర్ ఉండదు. That's the reason there's no pressure in the నిజ life. జీవితంలో కూడా వాక్య ప్రకారం జీవించి ఆత్మ ఫలము పొందుకోవాలని ఇష్టపడతారు వాళ్ళు. And then even reality and real life also, they prefer to నువ్వు get the anointing of the ఆత్మీయంగా Holy ఉంటే Spirit. నువ్వు ఫిజికల్ గా ఈ భూమి మీద ఆశీర్వదించబడతావు. If you are spiritually good in the Lord, then నీకు you will be ఆత్మీయ blessed జీవితం physically also. లేకపోతే ఈ భూమి మీద నీ నోకలు ఎంతవరకు ఉంటాయో నాకు కూడా తెలియదు But if you are not connected spiritually at all, we do not know how long you're going to sustain. కదా. ఇప్పుడు చదవండి, రెవల్యూషన్ 5కి వెళ్ళిపోండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9th verse. 9వ వచనం. ఆ పరిశుద్ధుల ప్రార్థనలు చెప్పాను కదా, ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళండి. I told you about the prayer of the saints. This is how their prayers will be. అబద్ధాలు మాట్లాడిన నోరు ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటదండి? అసహ్యంగా అనిపించదా? A person is known for telling lies. If he prays, is it not a detestable thing? చెప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటే అది అసలు దేవుడు యాక్సెప్ట్ చేస్తారు? ఒకసారి ఆ సెన్స్ తో ఆలోచించారు ఎప్పుడైనా? You need to think, after you knowing for gossip, telling lies, do you think God is going to hear you? మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ప్రేయర్ చేయండి అని అంటారు. And in fact, they go about telling that, please pray for me. కదా. ఎందుకంటే బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తే నీతో బూతులు వస్తాయి కానీ ప్రార్థన రావు. But the people who are known for using wrong communication when అబద్ధాలు they pray, మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయండి, నీ దగ్గరికి అబద్ధాలు వస్తాయి, ప్రార్థన రాదు. to the people who are known for telling lies, you go and ask them for prayers, when lies will be coming. Or అందుకే calls చెప్తాను, నీ ఆలోచన నీ ప్రార్థన అని. That's the reason I emphasize that your thoughts are నువ్వు your prayers. మంచిగా ఆలోచించు, మంచిగానే ప్రార్థన అవుతుంది. చెడుగా ఆలోచించు, చెడు నీకు ప్రార్థన అవుతుంది. You think twice, you think very nice, positively, good things will happen. You think negatively, negative things will happen. 9th verse చూడండి. 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ఆహా ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఓకేనా? దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, యాజక రాజ్యము, మీరందరూ కూడా వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నారు అని అంటే క్రీస్తుకి యాజకత్వం చేస్తున్నారు. నువ్వు తప్పు మార్గం నుండి బయటకు వస్తున్నావంటే నువ్వు క్రీస్తుకి యాజకత్వం చేస్తున్నావు అక్కడ. Now the kingdom of God, the kingdom of the Son, and the kingdom of the priest. You can be a very good priest if you perform the word of God in your life. You know what is the meaning of evangelism? ఈ మనిషిలా ఉండాలి, అది సువార్త. ఇలా ఉండకూడదు అన్నది సువార్త కాదు. Evangelism is when people look at you and say you should be like this good person. You should not be set up as a bad example. That's not evangelism. కదా. దేవుడు దర్శించే కాలము ఎరిగి ఉన్న వారి జీవితము సమాధానంగా సమాప్తమవుతుంది. The people who remember and recognize the visitation of the Lord God in their lives will end in a peaceful note. కదా. ఎందుకంటే రెవల్యూషన్ 10 verse 2లో ఒక పాదము సముద్రము మీద, ఒక పాదము భూమి మీద పెట్టి ఉన్నది అని వాక్యం చెప్తుంది. Because in Revelation chapter 10 verse 2 it says the angels, one foot was on the land, another foot was on the sea. అంతే. చూడండి ఒకసారి Matthew 28 verse 18. Matthew 28 verse 18. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అంతే. పరలోకంలోను భూమి మీదను సర్వ అధికారములు కలిగి ఉన్నారు కాబట్టి ఆ దూత ఒక పాదము సముద్రము మీదను, ఒక పాదము వచ్చి భూమి మీదను పెట్టి ఉన్నది. And because all authority has been given to the Lord Jesus Christ, the angel also was keeping one foot on the land, one foot on the sea. ఇదండి అందరూ నమ్మరు కదా. మరి 17th verse కూడా చూసేద్దాం. Because not everybody will believe. 17వ వచనం. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. సందేహమే. When they saw him, they worshipped him. ఎవరు సందేహిస్తారు తెలుసా? You know who will doubt? మనుష్య కుమారుడు ఎవరా అన్నది ఆయన గురించి తెలుసుకోలేని వాళ్ళు. The people who did not trust in knowing who the Son of God was, they will doubt. రెండోది క్రీస్తుని మర్చిపోయే వాళ్ళు. The second category people who will doubt are the people who will forget who Christ అంటే వాక్యాన్ని was. మర్చిపోతారు. That means they forget the word of God. 3 వాక్యాన్ని వదిలేసేవారు, అంటే క్రీస్తుని వదిలేస్తారు వాళ్ళ And మధ్యలో. the third person is the people who will discard the word of God. Of వదిలేసి Christ నా in their దేవుడు life. నాకున్నారు అని అంటారు. And they will go about telling that I have my own God. అవును, నువ్వే నీ దేవుడివి. You have become God by yourself. కాబట్టి వీళ్ళు వచ్చి సందేహిస్తారు. These are the ones who will doubt. కదా. నమ్మిన వారు మొక్కుతారు, నమ్మని వారు సందేహిస్తారు. The people who believe, who have faith, will bow down. People who doubt will go away.
ఐజియా 30th చాప్టర్కి వెళ్ళండి. ఐజియా చాప్టర్ 30, 20-21. 20 and 21. యెషయా 30వ అధ్యాయము 20-21 వచనములు. ప్రభువు నీకు క్లేశాన్న పానములు ఇచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. అంతే. నువ్వు తీసుకునే కమ్యూనియన్ లో లాస్ట్ వీక్ చెప్పాను కదా, నువ్వు తీసుకునే కమ్యూనియన్ ఆచారం కాదండి. కమ్యూనియన్ ఆచారం కాదు. నువ్వు ఆచారపరంగా ఉన్నావంటే నువ్వు తీసుకునే బాప్తిస్మం కాకి స్నానంతో సమానం నా దృష్టిలో అయితే. Communion is not a custom or tradition related to man. But if you just take a baptism for the sake of taking baptism, it's like taking a crow's bath. అయోగ్యముగా నువ్వు తీసుకుని కూడా నీ పరిస్థితులు మారకుండా నీ బుద్ధులు మారట్లేదంటే నువ్వు తీసుకున్న కమ్యూనియన్ ఏమవుతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. మరి కొంతమంది అయోగ్యంగా తీసుకున్నావు కాబట్టి దాని యొక్క శిక్షను అనుభవించాల్సి వస్తుంది. Since you have partaken in the communion in an unworthy manner, you are sick, you are dead, and your situations are complicated in your life. కదా, నువ్వు కమ్యూనియన్ తీసుకునేటప్పుడు నువ్వు పరీక్షించుకొని నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ ఉద్దేశంతో ఉన్నావు, ఏ ఆలోచన కలిగి ఉన్నావు, ఏ ప్రవర్తన కలిగి ఉన్నావు, నీ హృదయంలో ఏం తిరుగుతుంది, ఇవన్నీ పరీక్షించుకొని అప్పుడు తీసుకోవాలి. You're supposed to partake in the communion while examining your ways, your thoughts, and everything pertinent to your life. కదా, సందేహించుకుంటూ ఇస్కరియోతు యోధాలాగా కమ్యూనియన్ తీసుకుని వెళ్తే ఏమవుతుంది? What will happen if you doubt and partake in the communion like Judas Iscariot did? కదా, క్రీస్తుకు కూలి ఇవ్వడానికి వెళ్ళాడు 30 షెకెల్కి. In fact, he went to give wages to Christ, the 30 shekels of silver. కదా, 30 షెకెల్స్ ఏంటి? ఎక్స్చేంజ్. క్రీస్తుని అప్పగించి 30 షెకెల్స్ తీసుకున్నాడు అక్కడ. That means he sold out Jesus Christ for just 30 నువ్వు shekels. కూడా అయోగ్యంగా కమ్యూనియన్ తీసుకుంటున్నావు అనంటే మరలా నువ్వు నమ్మిన దేవుణ్ణే మరలా ఇంకొకరికి అప్పగిస్తున్నావు అని అర్థం. If you're partaking in the communion in an నీ unworthy manner, but not changing, బలహీనతలకు అప్పగిస్తున్నావు, నీ సొంత ఆలోచనకి అప్పగిస్తున్నావు, నీ ఓన్ అండర్స్టాండింగ్ కి అప్పగించుకుంటున్నావు. if you're partaking in the communion in an unworthy manner, you're also exchanging Jesus Christ with your vain thoughts, wrong behavior, all wrong things. You're exchanging him. Psalm 65:5. Psalm 65:5. కీర్తనలు 65వ అధ్యాయము 5వ వచనం. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంధములు నివాసుల అందరికిని, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. అంతే. దేవుడు నీతో ఎలా మాట్లాడతారు తెలుసా? You know how God speaks? ఎలాగో మాట్లాడితే స్వరం అర్థమవదు. కొంతమంది దేవుడు మాట్లాడుతున్నారు అని అంటారే గాని వాళ్ళ సొంత ఆలోచనతో మాట్లాడుకుంటూ వెళ్తారు. Many people claim and say God is speaking to them, but actually they speak with their own thoughts. అందుకే అలాంటి వాళ్ళతో ప్రకృతి ద్వారా మాట్లాడతారు. And that's the reason God speaks to them through అంతే. nature. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ప్రకృతి ద్వారా మాట్లాడడం జరుగుద్ది. సోదొమ గొమొర్రాలు ఎలా మాట్లాడారు? అగ్ని గంధకాల ద్వారా మాట్లాడారు. And that's the reason to different countries God speaks or uses nature to communicate with them. That's what happened in the case of Sodom and Gomorrah. కదా, కొన్ని Brimstones of ప్లేసెస్ fire లో and ఎలా sulfur was మాట్లాడారు? speaking to వరదల them. ద్వారా మాట్లాడతారు. And to some places God speaks using floods. కొన్ని ప్లేసెస్ లో ఎలా మాట్లాడతారు? యుద్ధాల ద్వారా And మాట్లాడతారు. to some places God speaks through కొన్ని ప్లేసెస్ లో ఎలా మాట్లాడతారు? భూకంపాల ద్వారా మాట్లాడతారు. some places God speaks through earthquakes. కొన్ని ప్లేసెస్ లో ఎలా మాట్లాడతారు? క్షామము ద్వారా మాట్లాడతారు. And to some Famine. places it can be either a famine or a plague or earthquakes, disasters, కొన్ని anything. ప్లేసెస్ లో మాట్లాడతారు. అలాగా నీ నోరు కూడా అగ్ని, నీ నోరు కూడా అగ్ని పర్వతమే, నీ నోరు కూడా ఫ్లడ్సే. నీ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. Do you know many of the words spoken by you are flood related or volcano related or earthquake related, and because of your words many families, many people were destroyed? Do you know about పాపం this? దేవుడు ఇలా వాక్యంతో మాట్లాడినా వినట్లా, But ప్రవక్తతో మాట్లాడినా వినట్లా, people are not వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినా వినట్లా. but people are rejecting the word of God ప్రకృతి through ద్వారా prophets. మాట్లాడదామంటే కూడా అక్కడ కూడా రియలైజ్ అవ్వట్లా. People are not realizing if God is speaking directly or through the prophets or through the word of God or through nature also. They're rejecting, they're not understanding. Ephesians 1:20-22. ఎఫిషియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-22 వచనములు. Ephesians chapter 1 verses 20, 21. నేను స్టోరీ మాట్లాడట్లేదు, జరగబోయే వాటి నుండి నేను మిమ్మల్ని కాపాడుకుంటున్నా, అది మర్చిపోకండి. I'm not telling you any stories. I'm talking about the things that's going to take place so that you can save yourself. ఒకటి, మీ ఇంట్లో అగ్ని పర్వతం రాకుండా చూసుకోండి. See to that there is no volcanic disturbance థింగ్స్ ఆర్ in your house. గ్రాంటెడ్ అని చెప్పి నీ సొంత ఆలోచన చేత్తో పట్టుకుని వెళ్ళకండి మీరు. Don't take things for granted and do things on your own. చదవండి. Ephesians chapter 1 verse 20. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి
సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఆ యుగమందందు మాత్రమే గాక కాగా రాబోవు యుగమందునందున ఉమ్, పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్వశంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఉహు, మరియు ఉమ్. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. అంతే. సంఘమునకు శిరస్సుగా నియమించారు కానీ ఏ సంఘాన్ని కానీ ఇక్కడ రాయలేదు. ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకుంటాం అంతే It's mentioned that he will be the head over everything, but it did కదా. not say which church. డప్పు కొట్టుకోవద్దు. Don't brag వాక్యము, about yourself. వాక్యానుసారమైన జీవితము, నీలో బలహీనతల నుండి నువ్వు బయటకు వచ్చి నీ ఆలోచనలో మార్పు రావడము, నీ హృదయంలో మార్పు రావడము, భార్యాభర్తల మధ్యలో సమాధానకరమైన జీవితం ఉండటము, ఒకరినొకరు లోబడి ఉండటము, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండటము. ఎంత మంచి లైఫ్ తెలుసా అండి నేను చెప్తున్నా. How wonderful that. భార్యాభర్త మధ్యలో దేవుడు ఉన్నారంటే ఎంత ఇంకా పరలోకంలాగే ఉంటది. ఆ అండర్స్టాండింగ్ అంత బాగుంటది. గొడవల దాకా వెళ్ళకూడదండి. ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేయను అలాంటి వాటికి. If the husband and wife place Jesus as the center of their marriage, at the center of their couplehood, then how wonderful, how peaceful their lives would be. No fights, no disputes, but understanding one another. ఒక వాక్యం విని వెళ్ళొద్దు, వాక్యం పట్టుకొని వెళ్ళాలి మీరు. Don't just be mere hearers of the word of God, but చెప్తారు hold on to కదా, the word of God that you ప్రవక్త heard. విధవరాలతో అన్ని గిన్నెలు తెచ్చి ఇంట్లో పెట్టుకోనంటారు. And the prophet said, bring all the utensils from your ఎన్నైనా neighbors. తెచ్చుకో, ఎన్నైనా He పెట్టుకోనంటారు. said, gather as many utensils as possible. పెట్టినప్పుడల్లా మొత్తం అన్ని కూడా నూనెతో నిండిపోయి ఉంటది. So what happened? Every vessel was filled ఆమె with oil. అప్పులు తీరిపోయి అన్ని తీరిపోయాక కూడా ఇంకా బోల్డ్ అంత ఆస్తి ఆమెకి సమకూర్చి పెట్టింది. All her loans were cancelled because of the oil that she had. And she దేవుడు had more to వాక్యము store in. నువ్వు పట్టుకుని వెళ్ళావంటే నీ ఇంట్లో ఉన్న రోగం వెళ్తాది. If you catch hold of the word of God, the diseases or the sickness lurking in your families will go away. మధ్యలో వచ్చి అది చేదుగా ఉందయ్యా, చేదుగా ఉందమ్మా అని మధ్యలో ఎవరో ఒకరు దోమ రూపంలోనో చీమ రూపంలో నీ దగ్గరకు వచ్చి నీ చెవిలో వేయకుండా చూసుకో. See to that no one can come to your house and to your life and influence you. It will be a very small thing. They might say, don't believe this word, they might say. అలా చేసావనుకో ఇంట్లో నుంచి రోగము పోదు, ఇంకా పెరుగుద్ది. In fact, the calamities or the sicknesses or the disease or the ఒక్కటి situations will ఎవరు go ఎన్ని increasing. చెప్పినా నీకు ఇక్కడ వాక్యం మంచి నేర్పుతుందా, చెడు నేర్పుతుందా, ఇద్దరితో గొడవలు పడేటట్టు నేర్పిస్తుందా, దేవుడికి కనెక్ట్ చేసేటట్టు నేర్పిస్తున్నారా అన్నది చెక్ చేసుకో. చాలు, నీ బుర్ర ఉపయోగించుకో, పక్కన వాళ్ళ బుర్రలు ఉపయోగించుకో. Use your own intellect, your own brains, and ask this question: the teachings that's coming over here, is it going to do good to me or bad to me? If you think and get an answer from this is sufficient. Why do you have to depend on somebody else? మాట్లాడే ప్రతి మాట నీకు ఉపయోగపడే విధంగా ఉండాలి గాని ఒక మతంగా వాక్యం వెనకండి. మతం ఏంటి తెలుసా, నేను తీసుకెళ్ళి ఒక ప్లేస్ లో వదిలొచ్చేస్తుంది, నువ్వు మళ్ళీ వచ్చే మార్గం చూపించదు అది. Every word of God should be pertaining to you, it should be useful to you. But if you're focusing on religion, it'll like you're getting lost in an exhibition. You're totally confused. You don't know where you're going. చూడండి Jeremiah 15:16. కానీ దేవుడు వాక్యము నిన్ను ఎక్కడ వదిలేసినా తిరిగి వచ్చేస్తావు. But the beauty with the word of God is wherever you're lost, it'll ensure you reach safely. You come back. శివోతో చదవండి జెర్మియా 15:16. 16. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. అంతే. మాథ్యూ 13:23 లో ఉన్న అదే వచనాన్ని ఇక్కడ జెర్మియా ప్రవక్త మాట్లాడడం జరిగింది. Whatever was spoken in Matthew chapter 13:23, the same words were spoken here by Jeremiah the వాక్యము prophet. నీకు దొరికితే నువ్వు తిని కడుపులోకి పెట్టుకోవాలి. When you get the word of God, eat it and store it in the stomach. ఓకే, నువ్వు తిని కడుపులోకి వెళ్ళే వరకు కూడా నేను నమ్మలేను. But till it goes into your stomach, I will not believe you. ఎందుకంటే నోట్లో తీగానే ఉంటది, పక్కన వాళ్ళు చెప్తారు అది చేదుగా ఉంటది అనేసరికి తీగా ఉన్నప్పుడు పువ్వు అని ఊసేస్తారు. While you're eating, it will be sweet as honey, but somebody comes and tells it's bitter, immediately you'll believe those words and you'll start throwing it out. అది గుర్తు పెట్టుకోండి మీరు. Remember this. కదా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. He says, Lord, the day you words were found, I ate రెండోది them. ఏమన్నాడు, దేవా నీ పేరు నాకు పెట్టబడి ఉంది అంటే
నేను తినడానికి ఇష్టపడ్డా, అది చేదైనా తీపైనా తినడానికి ఇష్టపడ్డా, అది తిన్నాను కాబట్టే నీ పేరు నాకు పెట్టబడి ఉన్నది. And he said, Lord, whether it was bitter or sweet, I believed you, I ate those words, and that's the reason your name, you're given it to me, I'm called by your name. అందుకు నేను నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా నాకైతే నీ మాటలతో కొట్టినా నీ మాటలతో తిట్టినా నాకు సంతోషంగానే ఉంటుందని That's the చెప్తున్నాడు. reason Jeremiah was telling, even if your words strike me, hell, do's or anything, it's always good to me. ముఖ్యంగా నేను ఆనందంగా ఉంటానట్లేదు, నా హృదయం ఆనందం చెప్తున్నాను కానీ అండి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుసా, అసలు నాకు ఫుడ్ కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. It's not a person is having joy, but there is joy in the heart. You know, that's a very unique experience that everyone ought అది to నేను have. ఎక్సైట్ అయిపోయి నేను హ్యాపీ పొందుకుని నేను బ్లెస్ అవుతూ ఉండడం అది గొప్ప కాదు. It's not. నీలో చూడాలి, అది నువ్వు బ్లెస్ అవ్వాలి, నీలో చూసి నేను సంతోషపడాలి. I have experienced this kind of blessings by having the joy in my heart, but rather I would like to see the same kind of experience in your lives also, and ఎందుకంటే I have to say that I have to దేవదూతలు be joyful. తొంగి చూస్తారంట మిమ్మల్ని. Because the angels will pop and see down, look at you. peep down and పరిస్థితులు see. అయితే దేవుడు మార్చగలుగుతారండి. Situations can be changed నేను by God. స్టేట్మెంట్ ఇవ్వను, జరిగేదైతేనే మాట్లాడతాను. Job 23:12 చూద్దాం. జోబ్ 23:12. యోబు 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఏముంది ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. అది ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? Who is speaking this, saying that I have not departed from the commandments of యోబు his lips? మాట్లాడుతున్నాడు. These are words of Job. అది ఎవరు మాట్లాడగలుగుతారు తెలుసా? హృదయంతో కష్టంలోను పిల్లల్ని పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, ఆస్తులను పోగొట్టుకొని, ఆరోగ్యం చెడగొట్టుకొని దేవుడు అతన్ని పరీక్షిస్తున్నారు అని అంటే, ఒక్క యోబుకి ఇంత భయంకరమైన జీవితం ఎందుకు ఇచ్చారు తెలుసా? ఆ కష్టాల్లో కూడా ఎలా నిలబడ్డాడో నువ్వు చూసి నేర్చుకుని ఆ విధంగా పశ్చాత్తాప పొందుకుని Amen. ఆ విధంగా నేను ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ లైఫ్ నీకు ఇవ్వరు దేవుడు, నీకు ఇవ్వరు. Amen. I కానీ believe. నువ్వు ఇలా చూడకుండా ఆ యోబుకే కష్టాలునే అంటున్నావు కాబట్టి తనకన్నా రెండింతల కష్టాలు నీకు వస్తున్నాయి. When you look into the life of Job, filled with misery, losing his children, losing his property, and Job was making some effective statements, when you believe in that word and you also apply it in your life, God will ensure you will not have the struggles that Job had gone through. ఆలోచించి, నువ్వు దేవుడి చిత్తంతోనే అన్ని చేస్తున్నావా? Now ask this question. Are you doing everything according to the will of God, plan of God? Ask this question. సడన్ క్వశ్చన్ కదా, It's a sudden question, right? కదా? చేస్తున్నావా? I'm asking this again. Are you doing everything according to the will of God? 50% చేస్తున్నాను, 30% పర్సెంటేజ్ లో ఎక్కడేసారండి, ఎలా తెలుసు మీకు? But how do you know? కొలతలు ఉన్నాయి మీ దగ్గర? Do you have any measurement tape so that you're measuring yourself, your percentages? ఒకటి చెప్పన, దేవుడు ఆజ్ఞల విషయంలో పర్సెంటేజ్లు ఉండవు. But when it comes to the నో, when it comes to the commandments and the instructions that comes from God, there are no percentages. It's a very simple yes అతను or no. చెప్తున్నాడు, దేవుని నోట్లో నుండి వచ్చే ప్రతి ఆజ్ఞని నేను విడిచి తిరగలేదు. I have not. ఆయన నోటి మాటలని నా స్వభాప్రాయం కంటే ఎక్కువగా ఎంచితినంటే ఇంకా నా అభిప్రాయాన్ని కూడా నేను పక్కన పెట్టేశానని అంటున్నాడు. Remember this verse very well, where Job is saying, I am not departed from the commandment of his lips. I have treasured the words of his mouth more Ante- than my necessary food. ఇతని పేరు జీవగ్రంథంలో ఉంటే ఈ విధంగా దేవుణ్ణి మోసం చేస్తూ దేవుని చిత్తం లేకుండా తన సొంత ఆలోచనతో వెళ్ళిపోయి అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుకుని ఇదంతా దేవుడే చెప్పారు కదా, మరి దేవుడే అన్నారు కదా అని చెప్పుకుంటూ వెళ్తారు. His name is written in the book of life, but people are making a different perspective regarding Job. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేశారా? ఆ ముద్రలో వెనకాల ముందు రెండు వైపులా రాసి ఉన్నాయంట, అది ప్లేస్ కూడా సరిపోలేదు, చూసారా? That means that the seal is born on the front side and the back side. కదా, మరి దేవుడు చెప్పింది నేను వింటాను అని నువ్వు మాట్లాడేస్తున్నావు. You're saying you will obey to whatever God అందరూ tells. అంటారు కదా, వాక్యం ఏముంది, మీరందరూ నన్ను చూసి విశ్వసించారు, ఎవరైతే నన్ను చూడక విశ్వసిస్తారో వారు ధన్యులు అని అన్నారు. Jesus looked at the disciples and to all of us he says, you're all blessed because you have seen me, but more blessed are those people who have not seen me but still put their trust in మరి me. యోబు చూడలేదే, Job did not see God. యోబుకు తెలియదు, Job did not know who God స్వరం was. ఒకటే తెలుసు, He knows the voice ఆయన of God. క్యారెక్టర్ మాత్రమే He knows తెలుసు. the character of God. That's all. ఓకే, ఆయన క్యారెక్టర్ మాత్రమే తెలుసు. He knew only the character of God. అందుకని ఏమన్నాడు, ఆయన ఆజ్ఞలని నేను ఎప్పుడు కూడా మాట తప్పలా. He says, I have not departed from the commandments of God's lips. ఆయన నాకు ఒక మాట చెప్పారంటే నా అభిప్రాయం కన్నా నా ఆలోచన కన్నా
దాన్నే నేను ఎక్కువ ఎంచాను అని మీరు అండర్లైన్ చేసుకుంటారు. Underline this part of the దట్స్ మై scripture. ప్రాక్టికల్ లైఫ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. I have treasured the words of God more than anything which was necessary pertaining to me, including food, he said. కదా, అందుకే ప్రతి ప్రాబ్లం నుండి, ప్రతి సమస్య, రాబోయే సమస్య నుండి కూడా నేను బయటకు రావడం అనేది నాకు తెలుసు. That's the reason I know about the difficulties, struggles to come out of it, because God directs. ప్రతిదీ కూడా అనుభవ జ్ఞానమే. Everything is practical experience. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 13. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? Amen. Who can? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. 13వ వచనం కూడా ఒకసారి చదవండి. వర్స్ 13. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఇది దేవుడికి ఇష్టమైనది. ఎవరు మార్చగలుగుతారు? కానీ మనుషులు మార్చగలుగుతారు. నేను ఈ కాలంలో ఎక్కువ చూసిందంటే మనుషులు వాళ్ళే మార్చేస్తూ ఉంటారు. But he is unique, and who can make him change? But nowadays people are changing their opinions towards God, and they declaring God is like this. 11వ వచనము. వర్స్ 11. నా పాదములు ఆయన అడుగుజాడులు విడవక నడిచినవి. అంటే ఇతను యోబు వచ్చి దేవుడు యొక్క అడుగు జాడల్లోనే నడిచాడు. అందుకనే చెప్పా జోబ్ 29, జోబ్ 30 చాప్టర్ ఎప్పుడు మర్చిపోకండి అని. Job always walked in the instructions of God. That's the reason. Don't forget Job 29. కష్టంలో కూడా నా కష్టాలు ఎందుకు వచ్చాయని అనలేదు. దేవుడితో గడిచిన దినాలు ఎంత బాగున్నాయని ఆలోచించాడు. ఎవరికి ఉంటుందండి ఇటువంటి ఆలోచన? During his difficult times, he did not brood and say, I'm going through a difficult time. He said, Lord, I remember the days when you had fellowship with me. Everything was so well. అయితే 13వ వచనం, ఆయన ఏక మనస్సు కలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవరు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నీకు ఇష్టమైనది ఏదో నువ్వు చేసుకో, ఆయనకి ఇష్టమైనది ఆయన చేసుకుంటూ వెళ్తాడు. And whatever his soul desires, that he does. And you are doing things which is your own desires, and you're doing it. 7వ వచనం. వర్స్ 7. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. యథార్థవంతుడు మాట్లాడొచ్చు. మోషే అడిగాడు కదా, మోషే మాట్లాడారు, అబ్రహం అలాగా నువ్వు యథార్థవంతులు ఎవరైనా కూడా తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు. If you're an upright person like Moses or like Abraham, you can of course go and talk to God. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోదును. నా న్యాయాధిపతి వల్ల నాకైతే శిక్ష రాదు. And I will be delivered forever from my judge. ఎందుకంటే నా అభిప్రాయం కన్నా, నా ఆలోచన కన్నా ఆయన వాటకి నేను ఎక్కువ విలువిచ్చాను. ఆయన చెప్పిన చోటే నడిచాను. ఆయన చెప్పింది విలువ ఇవ్వకుండా, ఆయన చెప్పింది వినకుండా ఉన్నప్పుడు అవన్నీ ఉల్టాగానే జరుగుతాయి. I have always obeyed and kept the ways of the Lord, the laws of the Lord in my mind, and always దేవునికి performed. ఆశీర్వాదం If I ఇచ్చినప్పుడు don't, I will దాన్ని always తీసుకోవాలి. But if I don't walk in the ways of the Lord, for sure punishment will come to me. మర్మరింగ్ గ్రంబ్లింగ్ చేస్తే, when God has given you a blessing, why are you complaining and murmuring? ఏమీ లేనప్పుడు లేదు అని ఏడుస్తారు. వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా అందుకని నీకు గర్వం వచ్చింది అని అంటుంటారు. When nothing was there, they say nothing is there. When something comes in, they say you are having మనుషుల్ని pride. తృప్తి పరచలేమండి, కానీ దేవుని తృప్తి పరచడమే చాలా సులభంగా ఉంటది నాకైతే. Very difficult to satisfy man and his desires, but కదా, it's easy to ఇలా fulfill the చేస్తే desires ఇలా of God. లేదే అని అడుగుతారు, ఇలా చేస్తే అలా లేదండి, అలా చేస్తే ఎలాగో ఉందని అంటారు. People keep on giving some lame excuses or alibis whenever it comes to them. జెర్మియా 18:8. జెర్మియా 18:8. ఇర్మియా 18వ అధ్యాయము 8వ వచనం. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయి ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. అంతే, ఆ చిన్న పుస్తకంలో నీ పేరు వెళ్ళదు. Then if you know this, in that little book your name will not be there. కదా, పశ్చాత్తాప పడుదురేమో అంటే దానికి మీనింగ్ ఎవరైనా చెప్తారా? Can anybody says if perhaps they will repent, turn from their evil? What does it mean? అంటే దానికి అర్థము క్రీస్తు. That means Christ. పశ్చాత్తాప పడదురేమో అంటే క్రీస్తు అని అర్థం. క్రీస్తు అంటే ఆయనే వాక్యం ద్వారా నీతో మాట్లాడేది. ఆ వాక్యం నువ్వు తెలుసుకొని, అవును కదా నేను ఇలా ఆలోచిస్తున్నాను కదా, నేను ఇలా ప్రవర్తిస్తున్నాను కదా, ఇలా ఉండకూడదు కదా, మంచిగా కదా చెప్తున్నారు, వద్దనప్పుడు మానేస్తా ఏమవుతుంది, ఎందుకు అంత మొండి పట్టుదల ఎందుకు పట్టాలి, ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తా చూడు, అదే క్రీస్తు. Repentance means, you know what it means? Repentance actually means Christ. That means the instructions of Christ is that you're following.
Are they not teaching me that which is good for my own welfare? Should I not follow the instructions that coming from Christ? That is what is all repentance all about. Jeremiah 36:3. జెర్మియా 36:3. Hmm. ఇర్మియా 36:3. నేను యూదా వారికి చెయ్యి ఉద్దేశించు కీడ అంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదురేమో. దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదురేమో అంటే ఆ పశ్చాత్తాప పడడానికి కూడా ఇంకొక అవకాశం వాళ్ళకి చూపిస్తానప్పుడు అని అర్థం. అదే క్రీస్తు. That everyone may turn from his evil way, that I may forgive the iniquity and their sin. That is Christ. ముఖ్యంగా క్రీస్తు అంటే ఈశువా. ఈశువా అంటే డెలివరర్ అని అర్థం. అంటే విడుదల పొందుకుంటారేమో అని అర్థం. క్రీస్తు అంటే విడుదల పొందుకోవచ్చు అని అర్థం. Christ means Yeshua. Yeshua means deliverer. Perhaps you can be delivered from all your clutches కదా. you're going through. సరే, న్యూ టెస్ట్మెంట్ లో కూడా చూద్దామా. యాక్ట్స్ 13:40. యాక్ట్స్ 13:40. అపోస్తలుల కార్యము 13:40. ప్రవక్తల గ్రంథమందు మీ మీదకి రాకుండా చూచుకొనుడి. మరి ఇప్పుడు చెప్పినవన్నీ ప్రవక్తల గ్రంథమేనా? The New Testament very clearly says, beware therefore lest what has been spoken in the prophets come upon you. Was it not from the Old? నేనేం ధర్మశాస్త్రం నేర్పించట్లా. I'm not teaching you the book of law or the Old Testament. క్రీస్తుని నేర్పిస్తున్నా. I'm teaching you Christ. తండ్రి యొక్క హృదయంలో క్రీస్తు గురించి ఏమి రాసి ఉందో, ప్రజలు ఏ విధంగా ఆయన తట్టు తిరగాలని అనుకుంటున్నారో, ఏమి వదిలిపెట్టాలనుకుంటున్నారో అవే నేర్పిస్తున్నా. ఏమి పెద్ద కొత్తగా ఏమి క్రియేట్ చేసేది లేదు, ఏమీ లేదు. వాక్యం ఉన్నదే నేర్పిస్తున్నా. I'm teaching you that which is pleasing to God and that which is displeasing, and you have to depart from that things that is displeasing to God and hold on to the one which is pleasing to God. కదా. 41 చూడండి. Verse 41. అదేమనగా ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రమును నమ్మరు అని. ఇది జరుగుతుంది. ఇది భూమి మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. And this is what is happening. ఎందుకంటే ప్రవక్తల గ్రంథంలో మీ మీద రాకుండా జాగ్రత్త పడుడి అని అంటే ఎవ్వరూ జాగ్రత్త పడట్లా. ఆశీర్వాదం ఇస్తారు, ప్రేమిస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఇలా ఇవ్వాలి, అది ఇవ్వాలి, దేవుడు బ్లెస్ చేయాలి, నెత్తి మీద చేపెట్టి మరి ఆశీర్వాదం. దీని మీద ఉన్న దృష్టి దైవ వాక్యం మీద, దైవోక్తుల మీద లేదు. గౌరవం కూడా లేదు. వాక్యానికి ఎవరు గౌరవం ఇవ్వట్లేదండి. క్రైస్తవ్యానికి ఇస్తున్నారే కానీ క్రీస్తుకు ఎవరు గౌరవం ఇవ్వట్లేదు. People are not giving importance to the word of God. They're not paying respect and honor to it. In fact, they're giving importance to Christianity and to the religion, not to the word of God. అందుకే చెప్తున్నారు, చెప్పినా కూడా వినరు అని. That's the reason even if you are told, they will by no means. అందుకే పేతురు అంటున్నాడు, అపోస్తలు పౌలు రాసినవన్నీ కరెక్టే రాశారు, కానీ మీకు దాని యొక్క ఇన్ డెప్త్ మీకు అర్థం కావట్లేదు, కాబట్టి తెలియని వాటి విషయమే మీరు దూషించొద్దు అని అంటాడు. That's the reason it is also mentioned. See to that you don't despise something which you do not know, or say something which is wrong which you do not know. కదా. అంటే పశ్చాత్తాప పడుదురేమో అనడానికి ఇంకొక అర్థం కూడా చూపిస్తాను మీకు. యాక్ట్స్ 3:19-20 చూడండి. యాక్ట్స్ చాప్టర్ 3:19-20. అపోస్తలుల కార్యములు 3:19-20. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అంతే. ఇదే పశ్చాత్తాపపడుదురేమో అంటే అర్థం. This is what is actually meaning. If మారు మనసు అనేది ఇప్పుడు ఓతు పదం. Repentance has become like another slogan or just a slang. ఓన్లీ లేకపోతే సారీ Or a simple mere sorry, they say. సారీ పనిచేయదు. Your mere sorry doesn't work. నీ పశ్చాత్తాపం కూడా పనిచేయదు. And your repentance also doesn't. నువ్వు నిజమైన పశ్చాత్తాపం పొందుకుంటే మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతావు. If you really repent, you will not repeat that mistake again. ఎజెకియల్ 12 ఒకసారి చూడండి. 3-7. ఎజెకియల్ 12:3-7. నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామాగ్రిని మూట కట్టుకొని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చెయ్యువారు ఆయనను దీన్ని చూచి విచారించుదురేమో. దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకొనినట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటకు తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమును ప్రయాణమై
ఉమ్, పరదేశమునకు పోవు వాని వలె నీవు బయలుదేరవలెను. ఉమ్, వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరము. ఉమ్, వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజము మీద పెట్టుకొని ఉమ్, నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొని పొమ్ము. ఉమ్, నేను ఇశ్రాయేలుకు నిన్ను సూచనగా నిర్ణయించితిని. ఉమ్, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని. ఉమ్. ఎట్లనగా ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడిని అయినట్టుగా పగటి యందు నా సామాగ్రిని బయటకు తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఓకే, దీనికి అర్థం చెప్తా. ఇప్పుడు సపోజ్ ఎవరో ఒకరు హర్ట్ అయ్యారు, Let's say someone is hurt బాధపడుతున్నారు. and they grieved. నేను చేస్తా, ఓ ప్రవక్తను పంపుతా. What I'll do, I'll send a prophet to them. దేనికి పంపుతా? Why do I send them? అతడు సమాధానంతో ఉన్నాడా లేకపోతే డిస్ప్యూట్స్ తో ఉన్నారా అన్నది చూడటానికి పంపిస్తా. I will send the prophet to see if he's having peace or if he's having disputes. అయిపోతుంది. It's done. రెండో ప్రవక్తను పంపుతా మళ్ళీ. Then I'll send another prophet. ఒకసారి వెళ్ళి కనుక్కోండి అతను అజంప్షన్ లో ఉన్నారా లేకపోతే ఓన్ అండర్స్టాండింగ్ లో ఉన్నారా, కాబట్టి కావాలని ఉద్దేశంతో పాపం చేస్తున్నాడా అని. I will send another prophet to go and check on them if he's having assumptions or if he's doing sins which is intentional in nature. అలాగే 3 times పంపిస్తా. Likewise, I'll send 3 times. ఆ 3 times కూడా వాళ్ళు సమాధాన పడలేదు అని అంటే దానికి అర్థం But if they don't reconcile all these 3 times, you know what it వాళ్ళ means? జీవితంలో చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది అని That means a great disaster is awaiting them. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది? But what do they think? నేను వెళ్ళిపోతున్నానని అందరూ కట్టగట్టుకుని వచ్చారు అనుకుంటారు. But they will say, see, I'm going. That's the reason they're sending so many people to my house. అంటే మనిషి యొక్క నేచర్ దేవుడి మీద ఉంటుందా మనిషి నేచర్ మీద ఉంటుందా అన్న దాన్ని బట్టి ఇదొక ఎగ్జాంపుల్ చాలు. This is one example sufficient enough to know if you're having human kind of అలాగే nature or divine ప్రవక్తకి nature. చెప్తున్నారు అక్కడ, నువ్వు ఒక పని చేయి, That's the reason it was అన్ని spoken to Ezekiel. సామాన్లు నువ్వు మూట కట్టుకో, He says, take all your belongings. బయట ఉన్న ఇశ్రాయేల్ జనాంగం అందరూ చూడు నేను వెళ్తున్నట్టు. Let the entire Israel see that you're going through the wall. మళ్ళీ ప్రొద్దున్నే వెళ్ళు, రాత్రి నీ ఇంటికే కన్నం పెట్టుకుని దొంగలాగా లోపలికి రా. And then put a hole to your own house and come like a thief. And చూద్దాం వాళ్ళ దగ్గరకు చెయ్యి, అయ్యా ఏంటిది ఇలాగా నీ ఇల్లే కదా నువ్వెందుకు బయటకు వెళ్తున్నావు, మళ్ళీ ఎందుకు దొంగలాగా లోపలికి వస్తున్నావు అని వాళ్ళు అడుగుతారు లేదో చూద్దాం. let me see if the people of Israel will come and ask you whether why are you doing like this like a thief. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? You know what it means? వాళ్ళు పట్టించుకోలేదు దాని మీద. That means they were not వాళ్ళ interested. సొంత ఆలోచన, ఏదో చేస్తున్నాడులే ఏమో మనకెందుకులే అని అనుకున్నారు. They were just not bothered about what అక్కడ Ezekiel was అతను doing. నాటకీయంగా దేవుడు చేసి చూపించడం జరిగింది. Ezekiel was showing in the form of a parable, in the form of an ఒక enact. He was ఒక doing it. యాక్షన్ గా చేసి చూపించమన్నారు. అంటే ఏంటంటే ఇదిగో త్వరలో నీ బ్రతికి లాభబోతుంది, నువ్వు పట్టబోతున్నావు, దొంగల చెరల వేయబోతున్నారు, నువ్వు మరలా బయటికి రావు అని అర్థం అక్కడ. That means, yes, this is what is going to come upon you. You will be held captive and you can never come out of your dwelling. అంటే ప్రజలకి సంభవించబో సంగతులు అక్కడ బయలుపరచడం. దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఒక్కొక్క విధంగా వాడుకుంటారండి. God will use different prophets in different ways. అక్కడ నువ్వు చెక్ చేసుకో, నాతో మంచి మాట్లాడుతున్నారా, నాతో సమాధానం. మన దావీదు అంటాడండి, మీరందరూ నాకు సహాయం చేయడానికి వచ్చారు కదా, నాతో సమాధాన పడటానికి వస్తే నా హృదయం మిమ్మల్ని అతుక్కుంటది, కానీ మీరు వేరే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి నన్ను పట్టించాలని చూస్తున్నారు అని అంటే నా దేవుడు నిన్ను గద్దించును గాక అని అంటాడు. David was able to say this, if you're coming with peace, reconciling with me, then it is good. But if you're coming with an intention of handing me over to the enemies, let my God be a judge against you. నేనేం చెప్తాను తెలుసా? You know what I say? నేను మీకేం చెప్తున్నానంటే, మంచి అన్నది తీసుకున్నారనుకోండి, నీకు కీడ్చాలనుకున్న వాళ్ళని నీకు తెలియకుండానే దేవుడు టేకప్ చేసుకుంటారు అక్కడ. If you decide to take that which is good and those who intend to do evil against you, God నమ్మక will take ద్రోహం over against చేసిన those వారి evil people. మీదకి మాత్రం దురాత్మలు పంపడం జరుగుతుంది. వాక్యమే చెప్పాను కదా But మీకు. the word of God clearly says to all those betrayers and despisers, God will send an evil spirit ఏ against them. దొంగలు కలిసి ఉన్నారో వాళ్ళ మీదకి వాళ్ళే కొట్టుకుంటూ తిరుగుతుంటారు. ఇవన్నీ కూడా ఆ చిన్న పుస్తకంలో రాయబడి ఉంటది. And they will fight among themselves. That's what is mentioned in the little book. జెర్మియా 26:3-5. జెర్మియా 26:3-5. ఇర్మియా 26వ అధ్యాయము 3-5 వచనములు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గమును విడిచుదరేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటను విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొననియు
నేను పెందలకాడే లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, ఎవరైనా హర్ట్ అయ్యారని పంపిస్తూ ఉంటాను అని. I told you earlier, right? If somebody is hurt means I'll keep sending. వాక్యమే జరిగిస్తామండి, బయట కూడా వేరే కొత్తగా నటించవలసింది ఏమీ లేదు. I'm taking only the word of God. I'm not doing something which is out of అంతే. the Bible or out of the syllabus. తండ్రి అగు ఆత్మ వచ్చిందంటే తండ్రి క్రియలు చేస్తది, తండ్రి మాట్లాడినట్టే మాట్లాడుతుంది. If the Spirit of the Father comes, He will speak like God the Okay. Father and does. దెయ్యం వస్తే దెయ్యం మాట్లాడినట్టే మాట్లాడుతుంది. But if an evil spirit comes, He will speak like an evil spirit. జెర్మియా 36:7. ఇర్మియా 36వ అధ్యాయము 7వ వచనం. జెర్మియా చాప్టర్ 36 వర్స్ 7. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, అనుకూలమగునేమో, ఒకవేళ వారు చెడు మార్గమును విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహా కోపమును వచ్చినని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ఆ బుక్కేనండి ఆ రాజు చింపి అగ్నిలో వేసేసిన బుక్ ఇది. This is the book that their king had torn and put it in the fire. అదే చెప్తున్నా, మీ దగ్గర ఎన్ని బైబిల్స్ ఉన్నాయి అన్నది గొప్ప కాదండి. You don't know how many Bibles you have. ఉన్న వాక్యాన్ని బట్టి నీలో మార్పు అనేది లేనప్పుడు నీకు అది పుస్తకంతోనే సమానము. Words of 35:15 జెర్మియా. ఇర్మియా 35వ అధ్యాయము 15వ వచనం. జెర్మియా 35 వర్స్ 15. మరియు పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకుల అందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడల, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితను గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. అన్య దేవతలు బయట లేవండి, మనుషుల్లోనే ఉంటాయి. Idols or other gods are not outside. It's within the జెలసీ, person. సర్కాస్టిక్ గా మాట్లాడము, అబద్ధ సాక్ష్యం పలకడము, అక్కడ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా దుష్కార్యమే. Jealousies, bitterness, speaking which is not there, slandering, all these are coming under evil works. Deuteronomy 30:2 and 3. Deuteronomy 30 verses 2 and 3. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 2-3 వచనములు. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల, అంటే నువ్వు వింటేనే నీ పిల్లలు వింటారు, నువ్వు విననప్పుడు నీ పిల్లలు వినరు. When you hear, only your children also will hear. But if you don't pay attention, your children నీ also will not. మనసులో ఒకటి పెట్టుకుని దేవుడి దగ్గర నుంచి నేను అనుకున్నదే అక్కడ జరగాలని అనుకుంటున్నావు అంటే అది జరగదు. ఆయన నోటి నుండి వచ్చింది మాత్రమే జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. When you have an intentions and you want that to be fulfilled, it will not take place. But only those things which God tells, only that will be fulfilled. నెక్స్ట్, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టునో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఈ విధంగా నువ్వు పశ్చాత్తాప పడ్డావంటే మరలా పూర్వస్థితికి నువ్వు తిరిగి రావచ్చు. But if you repent genuinely, God will restore you favorably. కదా, నిన్న చెప్పాను చూసారా, క్రీస్తుని అర్థం చేసుకున్నావా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, క్రీస్తుని మర్చిపోయావా, లేకపోతే 3, క్రీస్తుని వదిలేసావా. కానీ క్రైస్తవుడివే, వాక్యం అంటావు, దేవుడు అంటావు, ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ 3 ఉండదు. Did you understand Christ? Did you forsake Christ? Did you forget Christ? All these things are there. ఉండదు. దానిని బట్టే ఈ చిన్న పుస్తకము గాని, ఈ గ్రంథము గాని, రెవల్యూషన్ లో పట్టుకున్న ఆ గ్రంథం గాని, ప్రతి దాంట్లోనూ అందరి పేర్లు రాయబడి ఉంటాయి. కానీ నేనేమంటా, జీవ గ్రంథంలోనే నీ పేరు రాయబడి ఉండాలి. ఈ గ్రంథాల్లో ఉండటం చాలా భయంకరము. It's a very dangerous thing. ఇంకా 4 పార్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ మీకు అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని. ఇది ఫస్ట్ స్టెప్ నేను మీతో చెప్పింది. Your name should be written in the book of life, not your character should be mentioned in this little book. If a character is there mentioned in the little book, your name will not be found in the book of life. There is just 4 parts, and out of which we completed 2 parts today. Mark 4:12. మార్క్ చాప్టర్ 4 వర్స్ 12. మార్క్ సువార్త 4వ అధ్యాయము 12వ వచనము. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందురుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. అంతే.
అంటే వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతారనే నేను ఉపమాన రూపంతో చెప్తున్నానని. కానీ మనం ఏం చేస్తున్నారు, విని ఒక కథలాగా పిల్లలకు చెప్పుకుంటానికే పని సరిపోతుంది, కానీ మన జీవితాల్లో జరగట్లేదు అది. We're just, God is telling that these are the mysteries are going to be given to you, but you are converting them as a cartoons or a simple story, but not reflecting it in your life. మారు మనసు లేకుండా దేనికి ఉపయోగం ఉండదండి. Without repentance, everything is in vain. మాథ్యూ 3:7-8. మాథ్యూ చాప్టర్ 3 వర్సెస్ 7 and 8. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7-8 వచనములు. అతడు పరిసయ్యులలోను సద్దూకీయులలోను అనేకులు బాప్తిసము పొందువచ్చుట చూచి, సర్ప సంతానమా, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు అర్థమైందా? ఎవడు? వీళ్ళు బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నారు. Now the అదే Pharisees ఈ భూమి మీద ఎవరైనా బాప్టిజం తీసుకుంటున్నారండి, పెద్ద పండగ చేసుకుంటూ ఉంటారు. and these people were coming to be baptized by John the Baptist. That's what many people నేనేం nowadays are. బాప్తిస్మానికి వ్యతిరేకిని కాదండి. I'm not against baptism. దేవుడు వాక్యం యొక్క వాల్యూ తెలిస్తేనే బాప్తిస్మం యొక్క విలువ తెలుస్తుంది. If you know the importance of the word of God, transforming yourself by repenting, that's the importance. The baptism becomes useful. కదా, ఇక్కడ ఏమైంది, వీళ్ళందరూ కూడా బాప్తిస్మం ఎందుకు తీసుకుంటానికి వచ్చారో అక్కడ జాన్ ద బాప్టిస్ట్ గుర్తుపట్టేశాడు. John the Baptist was able to identify the intentions of the Pharisees and Sadducees coming to ఎవరు take baptism. పిలిచారు? Who called them? ఏంటి సర్ప సంతానమా, And how was it? రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి ఎవరు మీకు బుద్ధి చెప్పారు? And what did John the Baptist say? He says, "You brood of vipers, అంటే who want you to flee from the wrath of బాప్తిస్మం to come?" తీసుకో పరలోకానికి వెళ్తావు అని అంటారు చూడు, దానికోసం వచ్చి తీసుకుంటారు. Because these people are known for taking baptism so that they'll go to heaven, which is not true. ఎవరో చెప్పారని తీసుకున్నాడు, డైరెక్ట్ గా పాతాళానికి పోతావు నువ్వు. If you just take baptism for the sake of someone telling you, అప్పుడు you will straight go to heaven. కృపాకాలం కాస్త పోయే కాలం అయిపోతుంది. Then there will not be the time of grace. It is a time to go or depart. ఓకేనా? తర్వాత అబ్రహాము మా తండ్రి అని మీరు చెప్తున్నారు కదా, ఇంకెప్పుడు మీరు అలా అనుకోకండి. And never ever think to yourself that you have Abraham as a father, మీ బుద్ధి సరిగ్గా లేదు, అబ్రహాము నా తండ్రి అనేది మీరు ఎవరు చెప్పొద్దు అని వస్తున్నాడు. because your intentions are not at all good, and don't claim that Abraham was your father. అబ్రహాము నా తండ్రి అని చెప్పుకోవాలంటే అటువంటి విధేయత ఉండాలి, దేవుని ఎరిగి ఉండాలి, దేవుని గ్రహించి ఉండాలి, దేవుని గుర్తుపట్టి ఉండాలి. If you are saying that Abraham is your father, you need to have character and traits like Abraham by able to recognize who God was, by humbling yourself and being faithful to the word. జెఫన్యా 2:3-4. జెఫన్యా చాప్టర్ 2 వర్సెస్ 3 and 4. జెఫన్యా 2వ అధ్యాయము 3-4 వచనములు. దేశంలో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతుకు వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల, నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. షలోమ్ Amen. అలేకేం. It's true, Lord. ఉగ్రత దినమున దాచబడుదురు అంటే డైరెక్ట్ గా ప్యారడైజ్ లో ఉంటారు. It may be that you will be hidden in the days of Lord's anger, means by then you will be caught up in heaven. ఎప్పుడు శరీరాన్ని వదులుతారో మీకు తెలియదు. మీకు నొప్పి ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, కష్టం ఉండదు. ఎంత హ్యాపీ లైఫ్ దావీదు అనుభవించాడండి, అటువంటి హ్యాపీ లైఫ్. David experienced the kind of peace and joy in the final days. కదా? That's what will happen during the rapture time. 4వ వచనంలో గాజా పట్టణం చూసారా, ఇప్పటికి వాళ్ళిద్దరికి గొడవలు అవుతూనే ఉంటాయి. And the fourth verse is all, even now Ashkelon or desolate, ఎట్లా has been చూసినా forsaken. ఇశ్రాయేల్ జనాంగమే గెలుస్తారు. No matter what people do, Israel will always be కాబట్టి victorious. ఆ చిన్న పుస్తకములోనికి మాత్రము పేరులు వెళ్ళకూడదు. See to that your name is not there in the little book. Erase it from the book. నీ ప్రవర్తన ద్వారా గ్రంథాన్ని చింపకుండా నీ ప్రవర్తన ద్వారా మారు మనసు పొందుకోవడానికి చూస్తేనే మరలా ఆ పూర్వస్థితికి నువ్వు చేరుకుంటావు. But you need to change your character such a way that you don't be the person to tear the book and throw it in the fire. కదా, But you should change your character in such a way that ఈ you will రోజు be నువ్వు favorable. ఆ నలుగురు మనుషుల్లో వాక్యము విని వదిలేస్తున్నావా? Now, out of the 4 characters, this is what I'm asking you. Are you a person who are hearing the word of God వాక్యం విని and you are rejecting the word of God? వింటావు అంతే, That's all. You're just mere hearer. You నీ don't హృదయం understand. ద్వారా వినవు. You're not hearing through your heart. బయటికి వెళ్తావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. You go out, you do things on your అంటే own. నీకు ఇంకా నువ్వు క్రీస్తుని అర్థం చేసుకోవాలా. Means you have not understood Christ yet. రెండోది, The second is this. క్రీస్తుని మర్చిపోవడం. Second thing is, you know the word of God, but you have forgotten the word వాక్యం of God. వింటావు, మర్చిపోతావు. You're hearing the word of God, but you're forgetting what you heard. వాక్యం విని మర్చిపోయావంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వే మూసేసుకుంటావు. If you have forgotten the word of God, that means you are closing the blessings that is meant మూడోది to you. ఏంటంటే వాక్యాన్ని వదిలేస్తావు. ఎందుకంటే ఇంకా గర్వం కదా, నాకు అన్ని వచ్చు, నాకు అన్ని తెలుసు, నాకు తిరుగులేదు, ఇంకేముంది, దేవుడి నుంచి అన్ని పొందుకున్నాక గర్వం ఒకటే మిగులుద్ది. And the third person is, you are hearing the word of God, but you're rejecting the instruction that coming from the word is because you are having arrogance and pride. You're claiming that you know అంటే everything. నువ్వు క్రీస్తుని వదిలేసావు.
That means you have rejected Christ. You have క్రీస్తును departed from Christ. వదిలేసావు అని అంటే నువ్వు సంపాదించిందంతా పోగొట్టుకుంటున్నట్టు అర్థమే. So that means all your money, your earnings will go into the ఏది holes. వెంటనే దొరకదు. You will not get everything. ఓకే, గిదెయోను మరణించిన 3 సంవత్సరాల తర్వాతనే అబీమెలెకుకు పనిష్మెంట్ రావడం జరిగింది Abimelech was punished after 3 years after he became a king. కదా. కాబట్టి మారు మనసు పొందుకొని ఎక్కడ ఉన్నారు ఏంటి, మంచి నేల మీద విత్తుకుంటున్నారా? ఆ చిన్న పుస్తకంలో కాకుండా జీవ గ్రంథంలో పేరు ఉండేటట్టు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ వాక్యాన్ని మరలా ఇంకొకసారి విని జాగ్రత్తగా ఆలోచించండి. See to that your name is written in the book of life, according to Matthew chapter 13 verse 23, that it has been sown in the fertile soil, and ensure that your characters are not to be found in the little book. Erase those characters and have a good దేవుడి behavior. చిత్తాన్ని మీరు క్రియేట్ చేయకండి. Don't create God's will on your own. ఓకే, దేవుడి చిత్తాన్ని క్రియేట్ చేసి దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలనేది కరెక్ట్ కాదు. And creating your own will, saying it's God's will, is not right. అంటే నీ దేవుని నువ్వు సృష్టించుకుని దాన్ని నువ్వు మొక్కుతున్నావు అని అర్థం అక్కడ. That means you're creating your own God and you're worshipping that God. కదా. బయట విగ్రహాల గురించి నేను ఎప్పుడు But మాట్లాడు. I'm not talking about the idols outside. నువ్వు మారు మనసు పొందుకోలేకపోతున్నావు అని అంటే నీలో విగ్రహం ఉంటేనే నువ్వు మారు మనసు పొందుకోలేవు. You're not able to repent and realize because you don't want to change. షలోం అలైకుం.